స్టార్ట్ చేయండి మేడం. నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. వంశీ సార్కి, సుకన్య మేడంకి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నా వెన్నంటూ ఉండి నన్ను నడిపిస్తున్న వీరబ్రహ్మేంద్ర స్వామికి, ప- నా తల్లిదండ్రులకు కూడా నా ఆత్మపూర్వక నమస్కారాలండి. అలాగే ఐమా మేడంకి, మీనా మేడంకి, సంధ్య మేడంకి, అందరికీ కూడా జూమ్లో ఉన్న గ్రూప్ సభ్యులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నమస్తే మాస్టర్. నా పేరు పావని. నేను నాకు చిన్నప్పటి నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే చాలా ఇష్టం ఉండేది. నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ గారింటి దగ్గర ఒక ఒక ఆశ్రమం ఉండేది మేడం. అక్కడ వీరబ్రహ్మంగారి టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ కాడకి చిన్నప్పుడు అక్కడికెళ్ళి ఆడుకుండేవాళ్ళం. ఆడుకున్నప్పుడు ఎందుకో తెలీదు, వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే నాకు ఆ విగ్రహాన్ని చూసేటప్పటికి చాలా ఇష్టముండేది. నేను ఏ గుడికి ఎళ్ళేదాన్ని కాదు. నాకు ఏ దేవుడి మీద అంత ప్రేమ ఉండేది గాదు. కానీ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఆ విగ్రహాన్ని చూస్తే నాకు చాలా ప్రేమొచ్చేది. వస్తే చూసేదాన్ని అలా చిన్న వయసులోనే చూసుకుంటూ ఉండేదాన్ని. తెలియకుండా ఆయన మీద చాలా ప్రేమ పెంచేసుకున్నాను. పెంచుకుని అలా నేను కొన్ని రోజులకి నేను 10థ్ క్లాస్‌కొచ్చేటప్పటికి మా అమ్మమ్మ గారు మా ఇంటికొచ్చారు ఒకరోజు. వచ్చి ఎప్పుడూ మా అమ్మమ్మ గారు కాలజ్ఞానం చదువుతూ ఉండేవారు. ఉంటే ఎందుకో నాకు మా అమ్మమ్మ గారు కాలజ్ఞానం చదవడం, తను ఎప్పుడు శివమంత్రం 6000 సార్లు చేసేవారు. చేస్తే అది నాకు నచ్చేది. ఎప్పుడు రుద్రాక్షమాల పట్టుకొని, కాలజ్ఞానం పట్టుకొని ఉండేవారు. ఉంటే నాకది చాలా నచ్చేది. వీరబ్రహ్మం గారంటే చిన్నప్పటి నుంచి ఆ ప్రేమ అలా ఉండిపోయేది. కాతే పట్టించుకునేదాన్ని కాదు. పూజలైతే ఏం చేయలేదు అప్పట్లో. ఒకరోజు మా అమ్మమ్మ గారు, "పావని, నాకు కళ్ళు కనిపించట్లేదమ్మా. నాకు అర్థం కావట్లేదు. ఒకసారి పుస్తకం చదువమ్మా నువ్వు. చదివి నాకు ఇనిపించమ్మా" అని నన్నడిగారు ఒకరోజు. అడిగితే సరే అని నాకిష్టం గాబట్టి ఫస్ట్ టైమ్ కాలజ్ఞానం పట్టుకున్నాను మేడం అది. పట్టుకొని చదువుతున్నా. చదువుతుంటే అది సంస్కృతంలో ఉంటది కదా! అది నాకు అర్థమయ్యేది కాదు. అర్థమవ్వకపోతే నాకు అమ్మమ్మ, నాకిది అర్థం కావట్లేదు. నేనేం చేయను? నేను చదవలేకపోతున్నాను అంటే, లేదమ్మా, రేపొద్దున సోమవారం గదా! వీరబ్రహ్మం గారికి సోమవారం అంటే మంచి రోజు. నువ్వు కొబ్బరికాయ కొట్టుకొని, స్నానం చేసి కొబ్బరికాయ కొట్టుకొని, దీపం పెట్టి, అప్పుడు పుస్తకం చదువు. అప్పుడు నీకు అర్థమవుతది. బ్రహ్మం గారిని అడుగు, బాగా అర్థం కావాలని అంది. మా అమ్మమ్మ గారు అన్నారు. అప్పుడు నాకు ఇష్టం గాబట్టి మార్నింగ్ లేసి పూజ చేసుకొని, కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా నేను పుస్తకం మళ్ళీ పట్టుకున్నా. అది చాలా ఇష్టంతో పట్టుకున్నా. పట్టుకొని అలా 3 డేస్ నేను పుస్తకం చదువుతూ ఉన్నా. ఉంటే ఒకరోజు తెల్లారగట్ల వీరబ్రహ్మేంద్ర స్వామి, మా అన్నయ్య నేను బైక్ మీద ఎళ్తున్నాం ఎక్కడికో. వెళ్తుంటే మా అన్నయ్య ఏమంటున్నాడంటే, "పావని, నీకు వీరబ్రహ్మం గారంటే చాలా ఇష్టం గదా! అయిగో గుళ్ళు చూడు ఎలా ఉన్నాయో" అని ఆకాశం వైపు చూపిస్తున్నాడు. చూపిస్తుంటే, ఓహ్! ఆకాశం, అవునా! గుళ్ళు కనిపిస్తున్నాయా? వీరబ్రహ్మం గారి గుళ్ళు ఎక్కడన్నయ్య? ఎక్కడని అని ఆకాశంలో చూస్తున్నా. చూస్తుంటే అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ముగ్గురు చిరునవ్వుతో ఫస్ట్ సారి నాకు 3 రోజులకి కాలజ్ఞానం పట్టుకున్న 3 రోజులకే నాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఆకాశంలో దర్శనమిచ్చారు. అప్పుడు నాకు పెళ్లి కాలేదు, చిన్నదాన్ని. కనిపిచ్చారు. కనిపిస్తే నేను చూస్తున్నాను. ఇదేంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కనిపిస్తున్నారేంటి? అబ్బా! చాలా బావున్నారే అని అలా చూస్తున్నాను. చూస్తుంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఆకాశంలోంచి అలా కిందకి వస్తున్నట్టుగా, నా వైపు వస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నారు. లైన్‌గా ముగ్గురు వస్తున్నారు. వస్తూ, వస్తూ ఏమైందంటే ఆళ్ళు ముగ్గురు కలిపి వీరబ్రహ్మేంద్ర స్వామిగా అయిపోయారు. అప్పుడు ఆ ముగ్గురు కలిపి వీరబ్రహ్మం గారు అయిపోయి, ఆయన చిరునవ్వు నవ్వుకుంటూ కమండలంతో ఇంత అందంగా నా వైపు నడుస్తూ వచ్చారు. పైనుంచి అలా ఆకాశంలోంచి అలా కిందకి నా వైపు వచ్చారు. వచ్చి ఏం చేశారంటే, ఆయన ఆయన 2 చేతులు తీసి నా నెత్తి మీద పెట్టి ఎంతసేపు దీవించారంటే, ఆ రోజు నేను కొన్ని సంవత్సరాలు ఆ స్పర్శను మర్చిపోలేదు నేను. చాలా ఆనందం, అంతులేని ఆనందం. చిన్నప్పుడు కదా! ఇంత ఆనందం అంటే ఎగిరి గంతేసేసాను. మా అమ్మ, మా నాన్నని లేపేసి, "అమ్మ, నాన్న, నేను వీరబ్రహ్మం గారిని చూసాను, బ్రహ్మ విష్ణువుని చూసాను" అని చెప్పి ఆనందమైపోతే అమ్మ, నాన్న ఏడ్చారు ఆ రోజు. "బ్రహ్మ విష్ణువుని చూసావమ్మా? వీరబ్రహ్మం గారిని చూసావా? చిన్న బిడ్డవైన నువ్వే చూసావా ఆనందంగా" అని.
నీకంత అదృష్టమొచ్చిందా అని చెప్పి అమ్మా, నాన్న ఏడ్చారు. అప్పటినుంచి ఇంకా నాకు బ్రహ్మంగారి రూపం తప్ప నాకు వేరే నామం లేదు. వేరే రూపం తెలీదు. ఇంకా అక్కడి నుంచి నేను కాలజ్ఞానం అంటే అది జవాంగుల నాగభూషణం దాస్ అని పెద్ద పుస్తకం అది. చాలా పెద్దగా ఉంటది ఆ పుస్తకం. చాలా రోజులు పడతదది. కానీ నేను పగలు, నైట్లు కూడా ఆ కాలజ్ఞానంలో నిమగ్నమైపోయా. ఇంకా అక్కడి నుంచి వీరబ్రహ్మం గారు నాకు కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టి అక్కడి నుంచి ప్రతీదీ నాకు ప్రతీదీ చెప్పడము, జరిగేది కనిపించడం, జరగబోయేది కనిపించడం. అలా నేను ఇంకా మొత్తం పూర్తిగా వీరబ్రహ్మం గారిగా మారిపోయాను. ఇంకా ఆయనతో పూర్తిగా కనెక్ట్ అయిపోయాను. కనెక్ట్ అవుతుంటే అలా కొన్ని రోజులకి నేను దాంట్లో ఏమనుందంటే ఆహ్, పెన్ ఆహ్ బ్రహ్మంగారి మంత్రం 108 సార్లు చేస్తే నేను అనుగ్రహిస్తాను అనుంది. అప్పుడు నేనేం చేశానంటే, ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణ్యం నమః అని దాంట్లో మంత్రం ఉంటే, ఆ మంత్రాన్ని తీసుకున్నా. తీసుకొని రోజు 108 చేసేదాన్ని ఫస్ట్. సిట్టింగ్ అంటే ఫస్ట్‌లో 108 నాకు ఎక్కువగా అనిపిచ్చేది. అలా నాకు మళ్ళీ దాన్నేం చేశాను, కొన్ని రోజులకి 2000 సార్లు చేయడం మొదలుపెట్టా రోజుకి. అయినా నాకు 2000 సార్లు చేసేటప్పటికి నాకు కాళ్ళు తిమ్మిర్లొచ్చేవి. వస్తే ఇంక అలా కంటిన్యూగా చేయడం అలవాటు పడిపోయా. రోజుకి 2000 సార్లు నైట్ చేసేదాన్ని. ఎప్పుడు పడితే అప్పుడు చేసేదాన్ని. ఇంకా నాకు ఆయన నామజపం తప్ప వేరే ప్రపంచం ఉండేది కాదు. అలా ఉండగా కొన్ని రోజులకి దాంట్లో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో లాస్ట్‌లో ఏముందంటే, కాలజ్ఞానం చదువుతూ పూర్తయిపోయిన తర్వాత మాల గురించుంది. మాలేసుకొచ్చని. అప్పటికి అసలు వీరబ్రహ్మం గారంటే మా ఊర్లో ఎవరికీ తెలీదు. మేమేమో కంసాలలో అది విశ్వబ్రాహ్మణ్స్ కాదు. కానీ ఆ స్వామి నాకెలా కనెక్ట్ అయ్యారనేది గత జన్మ కనెక్టింగ్ అని ఇప్పుడు తెలుసు. అప్పుడు నాకు తెలీదు ఎందుకు కనెక్ట్ అయ్యారో, ఎలా వచ్చారో నా జీవితంలోకి. కానీ మాలేసుకోవాలని నాకు తపన. మా అమ్మ, మా నాన్నకేంటి ఇదేంటి చిన్న పిల్ల మాలేసుకోవడం ఏంటి? మెన్సెన్స్ డేట్లుంటాయి కదా! మాలెలా కుదురుతది? అసలు బ్రహ్మంగారే ఇక్కడ ఎవరికీ తెలీదు. మాలెవరేస్తారు? ఇదేం మాలేసుకోవాలంటుంది పావని అని చెప్పి మా అమ్మ ఏమన్నదంటే, "అమ్మ ఆడపిల్లవు కదా! నీకు మెన్సెన్స్ డేట్లుంటాయి మాలేసుకోకూడదంటే," "లేదమ్మా నేను మాలేసుకుంటాను. మాలుందంట. బ్రహ్మంగారు మఠానికెళ్ళాలంట. అక్కడ కందిమల్లాయపల్లి ఎళ్ళాలంట. కడప జిల్లా ఎళ్ళాలంట. కానీ నేను మాలేసుకుంటానమ్మా. ఇక్కడ ఎవరన్నా మాలెవరన్నా ఏస్తే ఏసుకుంటానమ్మా. తెలుసుకోండమ్మా" అంటే మా అమ్మ ఇష్టపడలేదు. కానీ నేను ఇంకా నైటు పగలు మాలేసుకోవాలని తపన. కానీ ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఎవరేస్తారో తెలీదు. ఎలా ఏసుకోవాలో తెలీదు. ఇంకా నా తపనైతే అలా ఉంది. నేను వీరబ్రహ్మం గారిని అడిగాను. నేను మాలేసుకుంటా. మళ్ళీ పెళ్లయిపోతే మాలేసుకోవడానికి ఉండదు. ఇంకప్పుడు ఇంకా సంసారంలో పడితే ఇంక కుదరదు. కానీ పెళ్ళికి ముందే మాలేసుకోవాలని నాకు తపన. అప్పుడు నాకు తెలియకుండానే ఒకరోజు మా అన్నయ్య బెహాన్‌లో ఐసీఐసీ బ్యాంక్‌లో చేసేవాడు ఆ టైంలో జాబు. చేస్తా ఉంటే ఒకరోజు ఫోను చేసి ఏమన్నాడు, మా అన్నయ్యకి మా అత్తయ్య గారి అమ్మాయినిచ్చే పెళ్లి చేశారు. మా అత్తయ్య గారి అమ్మాయి మేనమామ కూతురు. తను ఎప్పుడు మా ఇంట్లో ఉంటది. ఆళ్ళ అమ్మగారింట్లో ఉంటది. మేము చాలా అత్తయ్య గారి అమ్మాయి కాబట్టి చాలా స్నేహంగా అక్కా చెల్లెల్లాగే ఉండేవాళ్ళం. అప్పుడు ఒకరోజు ఎప్పుడు తను ఆళ్ళ అమ్మా, నాన్న ఎవరో ఒకళ్ళొచ్చి తీసుకెళ్ళేవారు. లేకపోతే తను ఎళ్ళిపోయేది. అసలు ప్రాబ్లమ్ ఏమి ఉండేది కాదు. కానీ సడెన్‌గా ఒకరోజు ఫోను చేసి ఏమన్నాడు, "పావని వదిన ఊరెళ్తుంది ఆళ్ళ అమ్మగారింటికి నువ్వు తోడెళ్ళు" అన్నాడు. అది మా అమ్మమ్మ గారి ఊరు. మావుడూరు. తోడెళ్ళు అన్నాడు. అంటే సరే అన్నయ్య అనుకున్నా. కానీ ఇదేంటి మా అన్నయ్య ఎప్పుడూ నన్ను తోడెళ్ళమనలేదే. కానీ ఇప్పుడు తోడెళ్ళమంటున్నాడేంటి? ఏంటబ్బా తోడెళ్ళమంటున్నాడు? అని చెప్పి నేను ఆలోచించి అంటే మా వదిన అడిగా. మా రూపవదినని అడిగితే మా రూపవదిన ఏమంది, "పావని వస్తావా ఎళ్దాము. మీ అన్నయ్య నిన్ను తీసుకొని ఎళ్ళమన్నారు" అన్నది. సరే వెళ్దాం వదిన అని చెప్పి వెళ్ళా. ఇక్కడ నేను ఏడుస్తున్నా అప్పటికే. మాలేసుకోవాలి వీరబ్రహ్మేంద్ర స్వామి నేను ఎలాగా నాకు పెళ్ళికి ముందే మాలేసుకోవాలి. పెళ్ళైతే మళ్ళీ మాలేసుకోవడానికి కుదరదు. ఏసుకోవాలని చెప్పి అలా ఏడ్చాను. ఏడిస్తే సరిగ్గా మా అన్నయ్య అక్కడికి రమ్మంటం నేను మా వదిన కూడా మా ఊరెళ్ళిన తర్వాత ఆ రోజు తెల్లారి ఏమన్నదంటే, మా వదినేమందంటే ఆ రోజు ఎళ్ళిన సాయంకాలం ఏమందంటే, "పావని వీరబ్రహ్మం గారికి అభిషేకం చేయించుకుందామా?" అని అడిగింది. అడిగితే, "సరే వదిన ఇదేంటి సడెన్‌గా అభిషేకం చేయించుకుందామంటున్నావు?" ఓకే. సరే అని చెప్పి నేను ఆ రోజు పూలు మాలయి కట్టి, ఆవు పాలని చెప్పి అభిషేకానికి సంబంధించినవన్నీ తీసుకొని రెడీగా పొద్దున్న తెల్లారగట్ల వెళ్ళా. వెళ్ళేటప్పటికి అక్కడ ఆ గురువుగారు, బ్రహ్మం గారు, పూజారి గారు
చక్కగా అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిపోయిన తర్వాత వదిన ఏమంటుందంటే గురువుగారితోటి గురువుగారు మా ఆడపడుచండి బ్రహ్మంగారు అంటే చాలా ఇష్టం. మాలేసుకోవాలనుకుంటుందండి. మాలేస్తారా మీరు అని అడిగింది. అడిగితే ఆయనేమన్నారు కళ్ళంట నీళ్ళు తెచ్చేసుకున్నారాయన. ఎందుకంటే ఆ రోజు నైట్ అన్నారంట. అలా మిసెస్ అన్నారంట, "ఏవండీ మీరు 5 సంవత్సరాల నుంచి వీరబ్రహ్మంగారు మాలేసుకుంటున్నారు కదా! మరి మాలేసుకుంటే ఇప్పుడు మీరు గురుస్వామి అయ్యారు కదా! ఇప్పుడు మీరు ఎవరికైనా మాలెయ్యొచ్చు కదా!" అని చెప్పారంట. అంటే అప్పుడు ఆయనన్నారంట, ఆహ్, మాలేయడానికి ప్రాబ్లమ్ లేదు గానీ, అంత వీరబ్రహ్మం గారి భక్తులెవరుంటారు? అంత ప్రేమగా వచ్చి మాలేసుకొని, నాకు మాలేయమని అడిగేవాళ్ళు ఎవరుంటారు? అంత భక్తులెవరుంటారు వీరబ్రహ్మం గారు? గుడికొస్తానికే కష్టమిక్కడ. అంత వచ్చి ఎవరన్నా ఉంటే గనక నేను మాలేస్తాను అన్నారంట ఆయన. అంటే ఆ మాటకి సరే ఆవిడ అంత పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోలేదు. కానీ తెల్లారి మేమెళ్ళాం కదా! ఆయన కళ్ళంట నీళ్ళొచ్చి శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువొస్తాడంట అదేనా? నువ్వు సిద్ధంగా ఉన్నావు మాలేసుకోవడానికి. నన్ను సిద్ధం జేశారు. నేను సిద్ధంగా ఉన్నాను మాలేయడానికి. నిన్ను పంపించారు వీరబ్రహ్మం గారు. ఆయన కళ్ళంట నీళ్ళు తెచ్చుకొని, నేను సరే తల్లి చిన్న వయసులో నువ్వు మాలేసుకుంటానంటే నేనెందుకైనా అని చక్కగా మాలేశారు. మా మాలకి నాకు డేట్లిచ్చారు. డేట్లిస్తే ఆ డేట్లు నేను చక్కగా తీసుకున్నాను. మెన్సెన్స్ డేట్‌కి నాకు కుదరలే. అక్కడి నుంచి నేను ఎంత పంతగించానంటే 20 డేస్‌లో నాకు స్నానం వచ్చేయాలి. అలా అయితే మాలేసుకోగలను. 20 డేస్‌లో మాలేసుకోవడం అంటే కుదరదది. కానీ మాలేసుకోవాలి. కానీ 20 డేస్‌లో స్నానం ఎలా వస్తది? మెన్సెన్స్ రాదు. కానీ నేను కాలజ్ఞానంలో భగవంతుడిని నమ్మాను. దాంట్లో ఏమని రాసుందంటే 12 సార్లు కాలజ్ఞానం చదివితే మనోవాంఛ నెరవేరుతది అని ఉంది. నేనది మనసా, వాచా, కర్మణ అని నమ్మాను వీరబ్రహ్మేంద్ర స్వామి. అప్పుడు నేననుకున్న 11 సార్లు నేను విజ్ఞానం చదువుతా. నాకు ఆ డేట్‌లకి నాకు గురువుగారు ఇచ్చిన డేట్‌లకి నాకు మెన్సెన్స్‌కి కుదరట్లేదు. కానీ నాకు 20 డేస్ ముందుగా నాకు మెన్సెన్స్ వచ్చేయాలి. వస్తే గనక నిన్ను జీవితాంతకాలం నేను వదిలిపెట్టను. నేను మాలేసుకుంటాను. నాకు మాలేస్తే నేను వదిలిపెట్టను అని చెప్పి ఏడ్చాను. ఏడిస్తే నేను 3 టైమ్స్ చదివేటప్పటికి నాకు 20 డేస్‌కి మెన్సెన్స్ వచ్చేసింది. అది ఎంతమందికి మిరాకిల్ అంటే అక్కడ ఎంతమంది దానివల్ల మారారంటే వీరబ్రహ్మం గారి వల్ల. అలా నాకు మెన్సెన్స్ వచ్చింది. నేను మాలేసుకున్నాను. గుడికెళ్ళాను. అప్పుడు చాలా మిరాకిల్ జరిగినియి. కాకపోతే ఇప్పుడు లెంత్ అయిపోతది కాబట్టి చెప్పను. ఇంకా అక్కడి నుంచి నాకు మాలలో ఒకరోజు నాకు కనిపిచ్చారు. కనిపిచ్చి అన్నారు, "నీకు త్వరలో పెళ్లవుతది. మంచి భర్తొస్తారు" అని చెప్పారు. నాకు బ్రహ్మంగారు. చెప్తే మా అత్తయ్యకి, మా మావయ్యకి అందరికి చెప్పానక్కడ. చెప్తే ఆనందమయింది. తర్వాత నేను మాలేసుకున్నాను. గుడికెళ్ళొచ్చేసాను. ఎళ్ళొచ్చేసిన తర్వాత నాకు పెళ్లయింది. పెళ్లి మధ్యలో నాకు నా భర్తని ముందుగా నేను చూసుకున్నాను. ఆయన ఒక దేవస్థానం ఇప్పుడు నా భర్త ఎవరంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవస్థానం ఈవో. ఈవో అయితే అది ముందుగా నాకు కలలో కనిపిచ్చారు. ఒకాయన గుడిలో కనిపిచ్చారు. కనిపిచ్చి ఆయన జీవిత చరిత్ర అంతా నాతో చెప్పారు. ఆయన నేను ఇలా చేస్తాను, ఇలా ఉంటాను, గుడిలో ఉంటానని. నాకొక పట్టు చీర పట్టుకొచ్చి చేతిలో పెట్టారు కల్లో. కానీ ఇది నా భర్త అని తెలీదు. నేను ముందుగా చూసుకున్నానని తెలీదు. నాకు పెళ్ళయిన 3 నెలలకి పెళ్ళయిన తర్వాత అప్పుడు ఆయన చూసాక ఇదా నేను పెళ్ళికి ముందే నా భర్తని నేను చూసుకున్నానా అని అర్థమయింది. అప్పటిదాకా నేను 2000 సార్లే చేసేదాన్ని మంత్రజపం. ఇంకా అక్కడి నుంచి నేను నాకు తపన. నాకు హిమాలయాలంటే పంచప్రాణాలు. మరి ఎందుకో నాకప్పటికి హిమాలయాల గురించి ఏం తెలీదు. నేను కనీసం యూట్యూబుల్లోని ఎక్కడ ఇప్పుడంటే చూసిన హిమాలయాస్ గురించి ధ్యానంలోకొచ్చాక. కానీ అప్పుడు తెలీదు. కానీ నాకు హిమాలయాస్ ఎళ్ళాలన్నా, సాధన చెయ్యాలన్నా ప్రాణం. ఎందుకంటే గత జన్మలో నేను పూర్తిగా చేసున్నానేమో ఆ వాసనలు నన్ను మనశ్శాంతి ఉంచేవి కాదు. కానీ అది ఎలా చేయాలో తెలీదు. కానీ నైట్‌లో ఏం చేసేదాన్నంటే నైట్ 9కి కూర్చునేదాన్ని. తెల్లారి 3కి లేచేదాన్ని. ఒకటే సిట్టింగ్‌లో 12,000 సార్లు మంత్రజపం చేసేదాన్ని బ్రహ్మంగారికి. చేస్తే ఇంక ఆయన జరిగేది, జరగబోయేది నాతో చెప్పడం మొదలుపెట్టారు. ప్రతి విషయం నేను ఒక్కరోజు ఏదైనా ఇంట్లో సిట్యుయేషన్ బట్టి ఏదైనా ఏడుస్తే నైటొచ్చేసి "నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేనున్నాను కదా!" అని ఎంత తల్లిలాగా ఓదార్చేవారంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఎన్ని జన్మల పుణ్యమో నన్ను ప్రతి క్షణం అక్కడి నుంచి కృష్ణుడు కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. కృష్ణుడు ఇంకా ఇలా నేను ఇంకా అలా కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అదే టైంలో నేను మంత్రజపాలు చేసే టైంలో ఒక అమ్మాయొచ్చి, "అక్క నువ్వు గురుమంత్రం చేస్తున్నావు కదా! నువ్వు గురువుగారికి చేస్తున్నావు కదా! గురువుగారికి చేసేటప్పుడు నువ్వు ధ్యానం చేస్తే నీకు ఇంకా చాలా బావుంటది. అక్క నువ్వు ఒకసారి" ఇప్పుడు ఆ అమ్మాయి పిఎస్ఎంలో చేస్తుంది. ఇప్పుడక్కడే చేస్తుంది.
ఆ అమ్మాయి నాతో చెప్పింది. చెప్తే సరే అయితే ధ్యానం ఎలా చేయాలంటే నువ్వు ధ్యానం చేయక్కని 2016లో నాకొక అమ్మాయి చెప్పింది. చెప్తే ఎక్కడ చేయాలి? ఎలా చేయాలనంటే ఆహ్, ఒకడు బ్రహ్మంగారి గుడి అక్కడుంది. బ్రహ్మంగారి గుడిలో చేస్తున్నారక్క కామాక్షి దేవి గుడిలోని. అక్కడికి రా అక్క 10 రోజులు చేస్తారు. 10 రోజులు నువ్వొచ్చి చెయ్యి. అక్కడి నుంచి నువ్వు ఇంట్లో చేసుకుంటానక్క అంది. వెళ్ళి 3 రోజులు చేశానక్కడ. 3 రోజులు చేస్తే మూడో రోజున రాఘవేంద్ర స్వామి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి స్వామి చెప్తున్నారు నాతో ఏదేదో చెప్తున్నారు. కానీ నాకేమి అర్థం కావట్లేదు. తపిస్తున్నాను నాకాయన చెప్పేది అర్థం కావాలని ధ్యానంలో. కానీ ఆయన ఏం చెప్తున్నారో నాకర్థం కావట్లేదు. నేనలా చూస్తూ ఉండిపోయాను. కానీ అప్పుడు వెంటనే నేను ధ్యానంలోంచి లేచాను. లేచి అయ్యో! స్వామి ఏదో చెప్తున్నారు రాఘవేంద్ర స్వామి. కానీ నాకేమి అర్థం కాలేదని నేను మాస్టర్స్ వాళ్ళన్నారు, "మేడం మీకేమన్నా అనుభవాలొచ్చినాయా?" అని అడిగితే, "నాకు ఈ రాఘవేంద్ర స్వామి దర్శనమిచ్చారు. నాకేదో చెప్తున్నారు కానీ నాకది అర్థం కాలేదు" అంటే, "మేడం మీరు కొత్తగా వచ్చారు కదా! ఎనర్జీ సరిపోలేదు. మీరు నాన్ వెజ్ మానేయండి. చక్కగా రోజు ధ్యానం చేయండి. గురువులు చెప్పే మాటలు మనకు అర్థమవుతాయి" అన్నారు. అప్పటికే నాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినడం ఇష్టం లేదు. ఎలా మానాలా అనుకున్నాను. చిన్నప్పటి నుంచి అసలు ఆటిలి గురించి చాలా హిస్టరీ ఉంది. ఏడ్చేసేదాన్ని. అసలిష్టముండేది కాదు. కానీ తినేదాన్ని. కానీ నా క్వెషనేంటంటే, ఎందుకు తింటున్నారు? తప్పు కదా! పాపం కదా! అని భావనుంది. కానీ మా అమ్మనడిగితే ఒకసారి ఏమంది, "తప్పేం కాదు. మనకేం తప్పు కాదు. బ్రాహ్మలు వాయిసెస్ తినకూడదు తప్పించి వేరే వాళ్ళని తినొచ్చని" చెప్పింది. అయితే చిన్నదాన్ని సర్లే అని అలా కంటిన్యూగా అనుకున్నా. కాశీ ఎప్పుడన్నా ఎళ్లి కాశీలో వదిలేద్దాం. ఇప్పుడు మానేస్తానంటే ఊరుకోరు వీళ్ళని చెప్పి. అలా డిసైడ్ అయ్యాను. చిన్నప్పుడే డిసైడ్ అయ్యాను. కానీ ఇప్పుడు దొరికింది కదా వంక, టక్కన ఆ రోజు నుంచి వదిలేస్తా. వదిలేసి ఇంటికొచ్చి నాకు మా సార్‌కి చెప్పాను. ఏవండీ నాకు వేరే రాఘవేంద్ర స్వామి దర్శనమిచ్చారండి ధ్యానంలోని. ఇక నుంచి ధ్యానం చేస్తాను. నేను నాన్ వెజ్ తిననని. అంటే సరే అన్నారు. ఈయన దేవస్థానం ఈవో ఆధ్యాత్మికంగా ఉంటారు కాబట్టి పాపం ప్రతీదీ సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే పావని సరే చేసుకో అన్నారు. నీ ఇష్టం చేసుకో అంటే నేను 10 రోజులు వెళ్ళాను. 10 రోజులు వెళ్తే ఆ టైంలో మా అత్తయ్య గారు బాడీ వెకేట్ చేశారు. వెకేట్ చేయడంలో నేను మైల్‌లో ఇంకా నాకు ఈయన ఈవో కాబట్టి ఇంటికి ఎవరో ఒకళ్ళు రావడం, వాళ్ళకన్నీ చూసుకోవడము, గుమాస్తాలు వాళ్ళు ఉంటారు. ఇంటి నిండా జనం ఉండేవారు. నాకు ఇంకొంచెం ఇబ్బందయ్యేది. ధ్యానం కుదిరేది కాదు. ఎందుకో నాకు మా అత్తయ్య గారు బాడీ వెకేట్ చేయడం ధ్యానాన్ని వదిలేసా. వదిలేసాను. వదిలేసినా గానీ ఒకరోజు ఆ మేడం మీరు రావడం మానేశారు. కనీసం గురువుగారిని చూద్దురు గాని వస్తారా అని ఫోను జేశారు. అంటే వస్తున్నారా గురువుగారు అని చెప్తే, అప్పుడు పలానా చోటకొస్తున్నారు, గోపాలపురం వస్తున్నారు రండంటే మా సార్‌ని తీసుకొని ఫస్ట్ టైమ్ పత్రి సార్‌ని చూడటానికెళ్ళా. అప్పటికే నాకు కాలజ్ఞానం చదివున్నానేమో, నాకు గురువుగారంటే చాలా ప్రేమ. గురువుతో నేను ఇప్పుడు సిద్ధయ్య, వీరబ్రహ్మం గారు ఎలా అయితే ఉన్నారో, అలాంటి గురువు నాకు కావాలి. నేను శిష్యురాల్లాగా సిద్ధయ్యలాగా నేనుండాలి. ఆయన ఏది చెప్తే అదే బాటలో నేను నడవాలని తపన నాకు చాలా ఉండేది. బాహ్య గురువు కావాలి అని వీరబ్రహ్మ గారిని ఎంత అడిగేదాన్నో. కానీ సడెన్‌గా నాకు ఆ రోజు ఫోనొస్తే వెళ్ళా. వెళ్తే అక్కడికెళ్ళేటప్పటికి 1 కిలోమీటర్ దూరంలోనే నాకాయన ఫ్లూట్ వాయిస్తున్నారు. కృష్ణుడిలాగా కూర్చున్నారు. చుట్టూ గోపికల్లాగా జనమందరూ కూర్చుని ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే అసల నేను తన్మయమైపోయాను. అబ్బా! కృష్ణుడిలాగా ఉన్నారు. ఈయనెవరు పత్రిసారా అని చెప్పి చూసి అలా చూస్తూ ఉండిపోయాను. ఉండిపోతే ఆయన గురించి నెగెటివ్‌గా విన్నాను నేను. ఆ నెగెటివ్ మైండ్‌లోకొచ్చేసింది నాకు. వచ్చినప్పటికి సరే నాకు నచ్చారు. చక్కగా ఫ్లూట్ వాయిచ్చారు. ఆయనేదో కృష్ణుడిలాగా కూర్చున్నారు. చాలా ఆనందం పడ్డాను. నేను ఆయన్నలా చూస్తూ ఉండిపోయాను. ఉండిపోతే ఆ టైంలో ఏమన్నారంటే, "మేడం నన్ను చూడడం కాదు, కళ్ళు మూసుకొని ధ్యానం చేయి మేడం" అన్నారు. అప్పుడు టక్కన కళ్ళు మూసేసి ఇంకలా ధ్యానం చేస్తూ ధ్యానంలో ఉండిపోయాను. మళ్ళీ లెగమనే వరకు లెగలేదు. కానీ ధ్యానం అయిపోయిన తర్వాత అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా ఉంటున్నారు. అక్కడ పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చారు. ఫస్ట్ టైమ్ చూసాను నేను. కానీ అందరూ షేక్ హ్యాండ్ ఇసుకుంటే నాలో ఏముందంటే, ఈయన నా గురువు కాదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ నెగెటివ్ అయితే మైండ్‌లో ఉంది కదా! నాకు ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళలేదు. నాలో కొంచెం అహం వెళ్ళలేదు. నాకు వీరబ్రహ్మేంద్ర స్వామి నా గురువని చెప్పి ఆయన దగ్గరికెళ్ళా. కానీ లాస్ట్‌లో మనం ఎవరమైతే అహంకారంగా మన గురువు మన దగ్గరికే వస్తాడు. మనం అహంకారంగా ఉన్నా వదలడు కదా! ఆయన నా వైపు నుంచి
కారు కాడికెళ్ళడానికి కోసం నా వైపు నుంచి వెళ్తున్నారు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి, "నువ్వెందుకు రావు నా దగ్గరికి" అన్నట్టు ఇలా చూసుకుంటూ వెళ్తే, ఇంకా నా దగ్గరకొస్తున్నారు తప్పదు కదా! అని అప్పుడు సెకండ్ ఇచ్చాను. ఇచ్చి ఎళ్ళిపోయాను. వెళ్ళిపోతే నా జీవితంలోకి నా గురువు నా జీవితంలోకొచ్చారన్న విషయం నాకు అర్థం కాలేదు. వచ్చేసాను, ఇంటికొచ్చాను. మా అత్తయ్య గారు సమస్యల్లో బాడీ వెకేట్ చేయడం అది ఇంకా మర్చిపోయాను. ధ్యానం ఎలా అసలు నా కర్మేంటంటే నాకు ధ్యానం డీప్‌గా చెప్పలేదు వాళ్ళు. ధ్యానం వల్ల ఆధ్యాత్మిక ఎదుగుతాము, ఇవన్నీ జరుగుతాయన్న విషయం నాకు తెలియలేదు. నాకేంటంటే ఆరోగ్యం బావుంటదని మాత్రం చెప్పేవారు. చిన్న వయసులో నాకేంటి నాకన్నీ ఉన్నాయి. నాకు ఆరోగ్యం ప్రాబ్లమ్ లేదు అన్న భావనలో ఉండిపోయాను తప్పించి ధ్యానం ఇంత గొప్పదని తెలీదు. అప్పటికే నేను తప్పిస్తున్నాను. నైట్‌లు నిద్ర పట్టేది కాదు. ఏదో చేయాలని మంత్రాన్ని పట్టుకొని వేలకు వేలు, వేలకు వేలు చేస్తూనే ఉన్నాను తప్పించి అది నాకు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు ఇంకా ధ్యానం వదిలేసాను. ఒకరోజు కనిపించి బ్రహ్మంగారు ఏం చేశారంటే నేను ధ్యానం గురించి చెప్పేస్తాను మళ్ళీ ఒక్కో విషయమే. నేను ధ్యానంలోకి నా కల్లో కనిపించి అన్నారు, "నీకొక విచిత్రాన్ని చూపిస్తాను. ఈ నెలాఖరుకు" అని చెప్పారు. ఒక విచిత్రాన్ని చూపిస్తాను. ఒక నెలాఖరుకు అని చెప్పి నాతో చెప్పారు. చెప్తే నేను తెల్లారగట్ల ఈయన లేపన్నాను. "ఏవండీ, ఏవండీ బ్రహ్మంగారు కనిపించారు. ఒక విచిత్రం చూపిస్తారంట. ఏంటో చెప్పారు నాకు. ఈ నెలాఖరుకు చూపిస్తారంట. ఏంటంటే వాళ్ళ అంటే 30వ తారీఖు చూపిస్తారంట" అంటే, "అవును చూద్దాంలే అయితేని" అన్నారు. అంటే సరిగ్గా 30వ తారీఖొచ్చింది. మాకసలు నేనెప్పుడూ అడగలేదు ఆయన్ని. కాకు నేను అడగలేదు, నేను ఊహించలేదు. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉండేది. ఏంటంటే సినిమాలు చూసేదాన్నెక్కువ. చూసినప్పుడు నాకు పెంట్ హౌస్ అంటే చాలా ఇష్టం. అపార్ట్మెంట్‌లో పైన పెంట్ హౌస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఏంటంటే నేనేమనుకునేదాన్నంటే పల్లెటూరు కాబట్టి మా అమ్మగారు చుట్టూ పెద్ద వాకిలుండి అయన్నీ తుడుచుకొచ్చి తెల్లారగట్ల లేసి 7 అవ్వకుండా నాకు పూజ అయిపోవాలంటే ఇష్టం. మంత్రజపాలు కూడా తెల్లారగట్ల అయిపోవాలి నాకు. కానీ నేనేం చేసేదాన్ని అయన్నీ తుడుచుకొచ్చి, అయన్నీ చేసుకొచ్చినట్టుగా నాకు తెల్లారిపోయేది. మంత్రమైతే తెల్లారిపోయి చేసుకునేదాన్ని. నాకది అసంతృప్తిగా అనిపిచ్చేది. నాకు తెల్లారకుండానే అన్నీ అయిపోవాలనుకునేదాన్ని పూజ అన్నీ. కానీ అది జరిగేది కాదు. అప్పుడు నేనేమనుకున్నానంటే అదే పెంట్ హౌస్ అయితే ఎవ్వరితోని పనుండదు. నాకెప్పుడు ఒంటరిగా ఉండాలన్న ఆలోచనే తప్ప, ఎప్పుడు జనంలో ఉండాలంటే అసలు ఇష్టముండేది కాదు. ఎందుకంటే నాలో నేను ఆనందంగా ఉండేదాన్ని. ఎవరి దగ్గర ఆనందంగా ఉండేదాన్ని కాదు. ఎప్పుడు బ్రహ్మంగారి మంత్రం చేసుకుంటూ అలా ఉండేదాన్ని. అలాంటిది ఆ పెంట్ హౌసు నాలో ఒక ప్రేమగా అలాగా నాలో ఒక కోరికగా మిగిలిపోయింది. అలా నేను భగవంతుడిని అడగలేదు ఇమ్మని. అలా ఉండిపోతే నాకప్పుడు అన్నారు కదా! ఒక విచిత్రాన్ని చూపిస్తానని. ఆ పెంట్ హౌస్ నాకు విచిత్రంగా ఆ రోజు ఒకాయన ఫోను చేశారు. దేవస్థానం ఈవో ఆయన ఫోను చేసి అన్నారు, 30వ తారీఖొచ్చింది. 30వ తారీఖొస్తే బావగారు మా చెల్లిని తీసుకొని అర్జెంట్‌గా తనికెళ్ళాలి రండి. తణుకులో ఏదో ఒక అపార్ట్‌మెంట్‌లోని బేరానికొచ్చిందంట. అది మీరు తీసుకుందురు గాని రండి అంటే, నేను తీసుకోను. నాకిప్పుడు తీసుకోవాలని లేదు. మాకు ఆల్రెడీ ఇల్లుంది కదా! అని ఈయనన్నారు. నేను అదే భావనలో ఉన్నాను. కానీ ఆయన అన్నారు, "సరే కనీసం చూసన్నా వచ్చేద్దురు గాని" అన్నారు. సరే ఆయన కారేసుకొచ్చారు. వచ్చేసాను చూడడానికి. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు పెంట్ హౌస్ గుర్తే లేదు. అది పెంట్ హౌస్ అనుకోలేదు. అపార్ట్‌మెంట్‌లో మధ్యలో ఎక్కడన్నా మధ్యలోనేమనుకుని నేనంత పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోలేదు. కానీ మా సార్ పైకొచ్చి కిందకొచ్చి అది చూసొచ్చేయమన్నారండి. "పావని పెంట్ హౌస్ చాలా బావుంది పావని పెంట్ హౌస్ అనలేదు. హౌస్ చాలా బావుంది పావని తీసుకుందాము" అన్నారు. నాకొద్దండి. ఇక్కడొద్దులే మనం ఒకవేళ కొనుక్కుంటే అక్కడ పెనుగొండలో కొనుక్కుందాము. ఇక్కడొద్దని చెప్పి వదిలేసాను. వదిలేస్తే ఇంటికెళ్ళాక అన్నారు, "పావని నీకు చిన్నప్పటి నుంచిని పెంట్ హౌస్ అంటే ఇష్టమని చెప్పావు కదా! నీ వీరబ్రహ్మేంద్ర స్వామి విచిత్రం అని చెప్పారు కదా! అదే నీ పెంట్ హౌస్ నీకిష్టమైన హౌస్ అది. సరిగ్గా చూడు ఎళ్లి రేపు పొద్దున్న చాలా బావుంటదని." అప్పుడు ఎగిరి గంతేసి అప్పుడు ఈ ఈ పెంట్ హౌస్ నేను ఎప్పుడు తెల్లారుతదా ఇల్లు చూడాలి పెంట్ హౌస్ అంటున్నారని వచ్చి చూస్తే, నేను చిన్నప్పటి నుంచి ఏం డ్రీమ్ హౌస్ అయితే నేను ఊహించుకున్నానో, నా వీరబ్రహ్మేంద్ర స్వామి గిఫ్ట్‌గా ఇచ్చేసారది నాకు. ఇస్తే ఇంకా ఆనందమే ఆనందం. కానీ వచ్చిన కాడి నుంచి ఒక క్వెషన్ అయితే ఉండిపోయింది. ఇదేంటి హఠాత్తుగా నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నాకిష్టమైన హౌస్ ఇచ్చారు. కానీ ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడికొచ్చిన మొదలు నాకు ఆరోగ్యం మొత్తం చెడిపోయింది. మనశ్శాంతి ఉండేది కాదు. గ్యాస్ నొప్పొచ్చేసేది. ఎందుకో బెనికింది. అది బెడ్ రెస్ట్ ఇచ్చారు నాకు 10 రోజులు. ఇంకా చూడండి ఇక్కడికొచ్చిన తర్వాత నా పరిస్థితి ఎలాగుందంటే, ఇదేంటి బ్రహ్మంగారు ఇచ్చిన ఇల్లు కదా! ఇంత ఆనందంగా వచ్చాము. ఏంటి పరిస్థితేంటి? ఇక్కడికొచ్చిన తర్వాత ఇలా ఉందేంటి? అని నేను ఇంకా బ్రహ్మంగారి మీద సాయిబాబా అంటే చాలా ఇష్టం. సాయిబాబా మీద ఇంకా పేసి పెట్టి బాబా
నీ గుడికి నేను రాను. అప్పటికే బాబా ప్రతిరోజు బాబా గుడికెళ్ళేదాన్ని. బాబా గోనుల్లో పూజారి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ప్రతి విషయాలు మాట్లాడుతూ ఉండేవారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన అంత చూసుకునేవారు. నేను గుడి చుట్టూ అలా తిరిగి ప్రదక్షిణలు చేశాను 41 రోజు అదే టైంలో. ప్రదక్షిణం చేసినా నాకు నీరసం పోలేదు. నేను ఎన్ని మంత్రాలు చేసినా నాకు ఆరోగ్యం బాలేదు. ఎన్నుపూస బెనికింది. 10 రోజులు బెడ్ చేశారు. అప్పటికి నాకు పూజలు చేసే శక్తి లేదు. ఎందుకో తెలీదు. పూజలు చేయాలనిపిచ్చేది కాదు నాకసల. నా ఫ్రెండ్‌కొకసారి ఫోను చేసి అది చెప్తే "ఎందుకు జ్యోతి నాకసలు పూజలు చేయాలని ఎందుకు అనిపించట్లేదు" అంటే, "తప్పలా అనకూడదు వాణి" అంది. లేదు ఎందుకో చాలా విరక్తిగా ఉంది. ఇదివరకైతే చాలా ఇష్టంగా చేసేదాన్ని. నాకు దేవుడి మీద కూడా కోపమొచ్చేస్తుంది. నేను చేయను ఇక నుంచి పూజ. నాకెందుకో బాధనిపిస్తుంది. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. కానీ ఆరోగ్యం నాకు కానీ ఇన్ని మంత్రాలు చేశాను. వీరబ్రహ్మేంద్ర స్వామి ఇన్ని సార్లు కనిపిచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి ఆరోగ్యం బావుండేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక నీరసం వస్తూనే ఉండేది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత గ్యాస్ నొప్పి ఎలా ఉండేదంటే ప్రాణం పోయేది. గుండెల్లోంచి రెక్కగూడులో పొడిచేసేది. తట్టుకోలేకపోయేదాన్ని. ఎలర్జీ వచ్చింది. న నడుము నొప్పి తట్టుకోలేకపోయేదాన్ని. అప్పుడు పెట్టాను పేసి వీరబ్రహ్మం గారి మీద. ఇంకా ఆయన నాకు తండ్రి కదా! ఎప్పుడు మా అమ్మమ్మ, మా నాన్న ఎప్పుడు దెబ్బలాడేదాన్ని కాదు. కానీ ప్రతీదీ వీరబ్రహ్మం గారికే చెప్పేదాన్ని. వీరబ్రహ్మేంద్ర స్వామి నేను ఈ రోజు నుంచి నీకు దీపం పెట్టను. నాకసలిష్టం లేదు. ఎందుకు నాకిలా ఉంది? నాకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు నువ్వు. మనశ్శాంతినివ్వలేదు. నాకన్నీ ఇచ్చావు. కాకపోతే ఏది తిన్నా గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. కానీ నాకెందుకు ఆ గ్యాస్ట్రిక్ వచ్చిందో తర్వాత అర్థమైంది. నాన్ వెజ్ కొన్ని రోజులు తినేసి అప్పుడు ధ్యానం వదిలేసి 2016లో పరిచయమైనప్పుడు నేను 10 రోజులు మాత్రమే ధ్యానం చేశాను. 4 నెలలు మాత్రమే నాన్ వెజ్ తినటం మానేశాను. అక్కడి నుంచి మా అమ్మగారు పేసి పెట్టి ఎలాగైతే నాకు పెట్టేశారు. నేను ధ్యానం కంటిన్యూ చేయలేదు కాబట్టి నాన్ వెజ్ 4 నెలలుండి తినడం మానేశాను. తినటం మొదలుపెట్టేసాను. మొదలుపెట్టడంలో మొత్తం 2 వదిలేసా. మళ్ళీ 2020లో కరోనా టైంలో నేను నాకు ఆరోగ్యం కొంచెం బాలేదు. బాగోపోతే అదే టైంలో గుళ్ళో పూజారి గారు నాకు చాలా ఇష్టం అంటున్నాను కదా! ఆయనకి కాలు తీసేశారు. ఆయన బాబా భక్తుడు. చిన్నప్పటి నుంచి సేవ చేస్తాడు బాబాకి. ధ్యాన ఎన్ షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అంటారు కదా! మరి ఆయన ఎప్పుడు బాబా సేవ చేశారు. మరి కర్మలు పోవాలి కదా! గత జన్మ కర్మలంటారు కదా! గత జన్మ కర్మలైతే మరి ఆయన ఎంత సేవ చేశాడు కదా! చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ఆయన బ్రాహ్మిన్స్ కదా! మరి ఆయనకి కాలు ఎందుకు తీసేస్తారు? నాకప్పుడొచ్చింది కోచిన. ఇక్కడ నేను ఎన్ని మంత్రజపాలు చేస్తున్నాను, ఎన్ని పూజలు చేస్తాను, ఎన్ని నోములు నేను ఈవో గారి భార్యని కదా! ఎన్ని నోములైనా నోయొచ్చు. నాకెంత ఫ్రీడమ్ అంటే భక్తి విషయంలో నాకెన్ని సహకారం చేసేవారు నా భర్త. నా భర్తకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే పూజల విషయంలో. అంత చేసినా నాకు ఆరోగ్యం ఇక్కడికొచ్చాక సడెన్‌గా నాకు మానసికంగాను, ఆరోగ్యంగా కూడా నాకు డిస్టర్బ్ అయిపోయాను. అది ఎందుకనేది నాకు అర్థం కాలేదు. అయితే అదే టైంలో ఆ గుళ్ళో పూజారి గారు కూడా కాల్ తీసేశారు. అప్పుడు నేను ఏడ్చేదాన్ని. ఇది కాదు, పూజలు కాదు. పూజల్లో ఏమీ లేదు. మంత్రజపంలో కూడా ఏమీ లేదు. అంటే కోరికలు నెరవేరుతాయని అర్థమయ్యింది. కోరికలైతే నెరవేరుతాయి. కానీ ఆరోగ్యం నాకెక్కడ తేడా ఎక్కువయింది తప్ప తక్కువ అవ్వలేదు. కానీ ఏదో ఉంది. కానీ ఆత్మతృప్తి లేదు. మా సార్ అన్నీ కొనిచ్చారు. బంగారం కొనిచ్చారు. పట్టు చీరలు దేవస్థానం అంటే గుళ్ళో ఇంకన్నీ పట్టు చీరలే కదా! ఎక్కడికెళ్తే అక్కడ ఫ్రీ దర్శనాలు, పట్టు చీరలు పెడతారు. ఇద్దరికి పట్టు బట్టలు పెట్టేవారు. తిరుపతెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా నాకింక ఏ విధంగాను లోటు లేదు. కానీ నాలో ఆత్మతృప్తి లేదు. ఆత్మానందం ఎందుకో అసలది లేదు. మా అమ్మాయి అనేది అస్తమానం "అమ్మ నీకన్నీ ఉన్నాయి. ఎందుకు ఎప్పుడు మొహం ఇలా పెట్టి తిరుగుతావు? ఎప్పుడు నవ్వే సరదాగా ఉండొచ్చు కదా! నీకేం తక్కువయిందనేది." కానీ అది నాకు క్వెషనొచ్చింది. అదే టైంలో అప్పుడు నేను ఏడ్చాను. నాకు అసంతృప్తిగా ఉంది. పరమేశ్వర, వీరబ్రహ్మేంద్ర స్వామి నాకసలు ఏం తెలియట్లేదు. నేనెందుకిలా అయిపోతున్నాను, లో అయిపోతున్నాను. నాకేంటి తపనొస్తుంది అని చెప్పి ఏడ్చి 10 రోజులు ఏడిస్తే ఒకరోజు నేను ఇంక కోపమొచ్చి 10 రోజులు దీపం పెట్టడం మానేశాను కదా! ఒకరోజు పౌర్ణమి సోమవారం ఇదే పౌర్ణమి. సోమవారం అయితే సర్లే వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంటికి కనీసం దీపమన్నా పెట్టుకుంటాను. నేను మంత్రజపం అయితే చేయను. నాకిష్టం లేదు. నువ్వు నాకసలు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. నేను దీపం పెడతాను. దీపం పెట్టుకొని వచ్చేస్తాను. అదేని ఇంటిలో చెయ్యం కాబట్టి అని చెప్పి మెల్లిగా ఎళ్లి స్నానం చేసి సాయంకాలం 6 గంటలకి దీపం పెట్టా. దీపం పెడితే దీపం పెట్టి ఏం చేశాను, సర్లే ఎలాగో వచ్చాను కదా! కొంచెం మంత్రజపం చేద్దామని మళ్ళీ రుద్రాక్షమాల తీసుకొని 15 ఎన్నో చేశానంతే.
అప్పుడు నాకు తెలియకుండా ధ్యానంలోకెళ్ళిపోయా. నా మంత్రం ఆగిపోయింది. నేను ఎక్కడున్నానో తెలీదు. నాకు కనిపిచ్చేదల్లా ఒకే ఒకటి. నా దేవుడి మందిరం, నా దేవుడి మందిరంలోంచి ఒక శివుడి చెయ్య, పెద్ద చెయ్య నీలం కలర్‌లో పెద్ద చెయ్యి కనిపిస్తుంది. కనిపిస్తుంటే పరమేశ్వరా! ఇదేంటి శివుడి చెయ్యిలా ఉందేంటి? ఇలా వస్తుందేంటి శివుడి చెయ్య? అని చెప్పి అలా చూసేటప్పటికి పెద్ద చెయ్యొచ్చి నా నెత్తి మీద అలా పడిపోయింది. పడేటప్పటికి పరమేశ్వర అనుగ్రహించావా అని చెప్పి ఇంకా ఎంత ఏడ్చానంటే ఆ రోజు ఆ దివ్య దర్శనంలో నేను అప్పుడు సడెన్‌గా నాకు పెద్ద శివలింగం, పెద్ద శివలింగం దర్శనమిచ్చింది. శివలింగం అసలా శివలింగం ఎలా కలక వైకుంఠంలాగా కొబ్బరి చిప్పలు, బిల్వ పత్రాలతోటి నా పూజా మందిరం ఎంత అందంగా కనిపించిందంటే, ఒక గర్భగుడిలో శివాలయం శివలింగం అంత అందంగా కనిపించింది. అప్పుడు అనుకున్నా నేనప్పుడు ఆ టైంలో ఆత్మస్థితిలో ఉన్నాను కదా! అప్పుడు వెంటనే నాకాయన ఏం జ్ఞానోదయం చేశారంటే, నాన్ వెజ్ తినొద్దు, ధ్యానం చెయ్యి అని నాకు జ్ఞానోదయం చేశారు. అప్పుడు నేను వెంటనే అనుకున్నా, పరమేశ్వర ఈ రోజు నుంచి ధ్యానం ఇంత గొప్పదా! ఆ రోజు నేను రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నాను. అప్పుడు మర్చిపోయాను నాకు తెలీక. నేను వదిలేసాను ధ్యానం గురించి. ఇప్పుడు నాకు మళ్ళీ గుర్తు చేశావా? నేను ఇంక ఇక నుంచి ధ్యానం చేస్తాను. నాన్ వెజ్ తినను. నా బిడ్డలకి పెట్టను. నా భర్తకి పెట్టను నేనింకా. ఇంకా పెట్టను. నేను చాలా తప్పు చేశాను. అందుకే నేను ఆరోగ్యపరంగా నేనింత కష్టపడ్డాను కదా! పరమేశ్వర అందుకే నన్నింత కష్టపెట్టారా? ఇక నుంచి నేనెప్పుడు తినను. నా భర్తకి పెట్టను. నేను వండి పెట్టనని చెప్పి, నేను ఆ రోజు నుంచి ఇంకా నేను వెంటనే ఆ మంత్ర జపాన్ని పూర్తి చేసుకొని, నేను మృత్యుంజయ మంత్రం కూడా నా చిన్నప్పటి నుంచి 108 చేసేదాన్ని. అది పూర్తి చేసుకొని మృత్యుంజయ మంత్రం, వీరబ్రహ్మగారి మంత్రం పూర్తి చేసుకొని నేను లేచొచ్చి మా సార్‌కి చెప్పాను. ఏవండీ ఇలా నాకు పరమేశ్వరుడు దర్శనం ఇచ్చారండి. నేను 10 రోజుల నుంచి నేను బ్రహ్మంగారి మీద కోపం ఇచ్చుకున్నాను. కోపం పెట్టుకొని నేను దీపం పెట్టడం మానేశాను. ఎందుకో నాకు మనశ్శాంతి లేక అని చెప్పి అంటే, సరే అయితే నేను ఈ రోజు నుంచి నాన్ వెజ్ వండనండి. నేను తినను, మీకు పెట్టను అని నేను చెప్పా. మరి దైవానుగ్రహమో ఏంటో తెలీదు. అదే టైంలో కరోనాలో నాన్ వెజ్ తినకూడదని అన్నారు కాబట్టి, మా సార్‌కి పెద్ద తినరు. మేమే తినేవాళ్ళం అప్పుడు. అప్పుడేమన్నారంటే, "సరే నీ ఇష్టము. నేను తీసుకురానులే. నువ్వు పెట్టొద్దులే" అన్నారు. అప్పుడు నాకింకా ఆనందమయింది. అప్పటినుంచి నేను టైం దేనికి పెట్టుకున్నానంటే, పని చేసుకోవడానికి పెట్టుకున్నా. పని జేసుకోవడానికి 2 గంటలు పెట్టుకునేదాన్ని. ప్రతి క్షణం ధ్యానం. ధ్యానం అంటే నా తపన చిన్నప్పటి నుంచి నాకు ఆత్మతృప్తి లేదు. ఆత్మశాంతి లేదు. ఆత్మానందం తెలీదు నాకు. అందరూ హార్ట్‌ఫుల్‌గా నవ్వుతే నాకసలు ఎన్నున్నా హార్ట్‌ఫుల్‌గా నాకు నవ్వొచ్చేది కాదు ఆ టైంలో. కానీ నేనెప్పుడైతే శివుడిని దర్శించానో, అప్పుడు ఆత్మానందాన్ని పొందాను. ఆత్మతృప్తిని నేను చూసాను. అప్పుడు నా భర్త నాకు సహకరించారు. ఇంకా అక్కడి నుంచి గంటలు ధ్యానం. నైట్‌లు పడుకునేదాన్ని కాదు. 3 గంటలకు లేచిపోయేదాన్ని. 3 గంటల నుంచి 6:30 వరకు ధ్యానం చేసేదాన్ని. చేస్తే ఇన్ని అనుభవాలు, అసలు ఆ అనుభవాలేంటి? నేనింకా పరమాత్మకి కనెక్ట్ అయిపోయాను. విశ్వానికి కనెక్ట్ అయిపోయానని నాకర్థమయ్యేది. ఇంకా అయిన తర్వాత నేనన్నాను. ఒక 3 డేస్‌కన్నాను. ఏవండీ నేను ధ్యానం చేస్తున్నాను కదా! ఇక్కడెక్కడైనా పిరమిడ్ ఉంటే కనుక పిరమిడ్ ఏదో ఉంటదంట కదా! ధ్యానం చేసే ధ్యాన మందిరం ఉంటది కదా! ఎక్కడైనా తణుకు కాబట్టి ఇది సిటీ కాబట్టి సిటీలో ఉంటది. మేమున్నది ఇప్పుడు సిటీ అండి. ఇది అపార్ట్‌మెంట్ కదా! తణుకులో కాబట్టి సిటీ. ఇక్కడెక్కడన్నా ఉంటది. మనం ఒక గంట అక్కడ చేసుకొని వద్దామండి అంటే, సరే అని ఒకరోజు ఆయన తీసుకొని వెళ్తే ఆ రోడ్‌లో మాకు ధ్యాన మందిరం కనిపిచ్చింది. అప్పటి వరకు ఆ రూట్‌లో ఎన్నో సార్లు ఎళ్ళాం గానీ, ధ్యాన మందిరం కనిపించలేదు. అక్కడికెళ్లి చూసేటప్పటికి కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరం. కిలోమీటర్ కూడా ఉండదు. కిలోమీటర్ దూరం. అంటే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి నన్నెందుకు తీసుకొచ్చారో అప్పుడు తెలిసింది. నేనెప్పటి వరకు తపించాను. అసలు నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారనే క్వెషన్‌కి ఆన్సర్ దొరికింది. ఓహో! మెడిటేషన్ చేసే ఇక్కడుందా అని చెప్పి ఇందుకేనా నన్ను ఈ పిరమిడ్‌కి తీసుకొచ్చారా నన్ను అని చెప్పి అప్పుడు అర్థమైంది. అప్పుడు వెంటనే నేను పిరమిడ్‌లోకెళ్తే వాళ్ళేమన్నారంటే, సార్ అక్కడ సీనియర్ మాస్టర్ అనంతలక్ష్మి గారని బ్రాహ్మవి గారు ఉంటారు. వాళ్ళేమన్నారంటే, నన్ను చూడగానే అన్నారు, "థర్డ్ డే మాస్టర్ వస్తున్నారు. ఒకసారి క్లాప్స్ కొట్టండి" అన్నారు. ఇదేంటి థర్డ్ డే మాస్టర్ ఏంటి? నేను థర్డ్ డే మాస్టర్‌నా?
నాకు థర్డ్ ఏంటి కూడా అంత తెలీదు నాకు. థర్డ్ ఏ మాస్టర్ వస్తున్నారు క్లాప్స్ కొట్టండన్నారు. క్లాప్స్ కొట్టారు. క్లాప్స్ కొడితే నాకేమి అర్థం కాలేదు. వెళ్ళాను చక్కగా ధ్యానం చేసుకున్నా. మా సార్ ధ్యానం చేశారు. ఇంటికొచ్చేసా. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా గంటలు గంటలు ధ్యానం చేస్తా ఉంటే అప్పుడు నాకేం కోరిక పుట్టిందంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి నాకెప్పుడు కలలో కనిపిస్తున్నారు కదా మీరు. నాకు మిమ్మల్ని చూడాలనుంది. నాకు నాకు నిజ రూప దర్శనం చూపిస్తారా? మీరు భూమి మీద బాహ్యంగా ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ దర్శన భాగ్యాన్నివ్వండి. మీరొక్కసారి ఆహ్, కలలో వచ్చినట్టు కాదు, ఫోటోలో ఉన్నట్టు కాదు. నాకు మీరు బాహ్యంగా ఎలా నడిచారో, ఎలా ఉన్నారో ఆ రూపురేఖలతో నాకు దర్శనాన్నిమ్మని అడిగా. అడిగితే ఒకరోజు నైటంతా ధ్యానం చేశా. చేసి ఆ నైటంతా నాకు ధ్యానంలో రాలేదు. తెల్లారి ఏం చేశాను, సరే మళ్ళీ కూర్చుందాము. వెంటనే వచ్చారు కదా! వెంటనే మళ్ళీ కూర్చుందాం అని చెప్పి కూర్చున్నా. అప్పుడు నాకు మెన్సెన్స్ వచ్చేసింది. మెన్సెన్స్ వస్తే మళ్ళీ సరే మెన్సెన్స్ వచ్చింది చేయకూడదేమో ధ్యానం అని చెప్పి నాకు డౌటొచ్చి మళ్ళీ మేడంకి ఫోను చేసి అడిగితే మేడం అన్నారు, "మెడిసిన్స్‌లో కూర్చుంటే ఇంకా ఎనర్జీ బావుంటది. చక్కగా ధ్యానం చేయండి" అన్నారు. అవునా మేడం అయితే నేను కూర్చుంటానని చెప్పి కూర్చున్నా. కూర్చున్న 10 నిమిషాల్లో వెంటనే ఎవరో వచ్చి పెద్ద చెయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి, శివుడే ఈ 2 ఒకటే కాబట్టి ఇలా వచ్చి నా తరుడై మీద గట్టిగా పెట్టి నొక్కిపెట్టారు. నొక్కిపెడితే నేనేమనుకున్నా ఎవరో మగోళ్ళొచ్చి నేను స్నానమున్నాను కదా! నన్ను ముట్టుకోకూడదు కదా! ఎవరు ఇలా నొక్కిపెట్టారు అనుకుంటున్నా. స్పర్శ తెలుస్తుంది, మనసు చేయి తెలుస్తుంది. కానీ ధ్యానంలోనే ఉన్నా. ఏంటి ఇలా నొక్కుతున్నారని చెప్పి అలా గమనిస్తున్నా. గమనించేటప్పటికి నాకు నా కళ్ళ ముందు ఆ శివుడు మూడో నేత్రం 3 నామాలతో 3 మూడో నేత్రం కనిపిస్తుంది. అది మూసేసి కనిపిస్తుంది. కనిపిస్తుంటే అప్పుడు నేను పరమేశ్వరా! నీ నుదురు భాగం కనపడుతుందేంటి? మూడో కన్ను అంటే అదే కదా! అమ్మో! మూడో కన్ను దర్శనం అంటే ఇదేనా? అని అలా గమనిస్తూ ఉన్నా. గమనిస్తుంటే ఆ కన్ను టక్కన నా వైపు అలా తెరిచి చూసింది. గుండెలు జల్లుమనిపోయినియి. మూడో నేత్ర దర్శనం అంటే ఇదేనా అని. అలా చూసేటప్పటికి ఆ మూడో నేత్రం అలా ఓపెన్ అయ్యి, ఆ మూడో నేత్రం అలా చూస్తున్నా, పరమేశ్వర ఏం జరుగుతుందసలని అని చూసే లోపల దాంట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాగా అభయముద్రతోటి నన్ను పూర్తిగా నేను భూమి మీద ఎలా అయితే ఉన్నారో ఆ నిజ రూప దర్శనాన్ని నాకు వీరబ్రహ్మేంద్ర స్వామి వెంటనే నాకిచ్చారు. అది నేను ధ్యానంలోకొచ్చిన 5 రోజు, 6 రోజు. వెంటనే నాకు దర్శనమిచ్చారు. దర్శనమిస్తే ఇంక ఏడుపు, ఎగిరి గంతేసి నా వీరబ్రహ్మేంద్ర స్వామి నిజ రూప దర్శనం నేను చక్కగా ఎరుకులో ఉండి చూసుకున్నానని ఇంకా తన్మయమైపోయింది. ఇంకా నేను వదలను నా జన్మ చివరి శ్వాస వరకు ధ్యానాన్ని వదలనని చెప్పి ఇంకక్కడి నుంచి స్ చంద్రుడు కనెక్ట్ అవ్వడం. సూర్యుడు కనెక్ట్ అవ్వడం, సూర్యుడు కనిపించడం ధ్యానంలో. సూర్యుడు అలా కనిపిస్తా ఉండేవారు. మళ్ళీ చంద్రుడు కనిపిస్తా ఉండేవాడు. అప్పుడు నేను చంద్రుడిని అడిగాను. ఒక అనుభవం నేను యూట్యూబ్‌లో టైంలో చూసాను. అడిగాను. ఎవరో ఒక మేడం అన్నారు, ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే గనక ప్రశ్నేసుకోవచ్చని. నేను చంద్రుడిని చంద్రుడు డైలీ నేను ఎప్పుడు ధ్యానం కూర్చుంటే అప్పుడు వచ్చేసేవారు. వచ్చేసి నా ముందు నుంచి ఉండేవారు ఇంక అంతే అలా కనిపించేవారు. అప్పుడు నేను అడిగా, "చంద్రభగవాన్ నాకెందుకొస్తున్నారు మీరు? మీరెవరు?" అని అడిగా. అడిగేటప్పటికి పత్రిజీ గారు. పక్కన చైరేసుకొని పత్రి సార్ కనిపిచ్చారు. కనిపిస్తే "పత్రిజీ మీరేనా?" అని చెప్పి నేనింక ఆనందం ఎంత ఆనందమంటే, సరే అదయిపోయింది. అయిపోయిన మళ్ళీ, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కూర్చున్నప్పుడు మళ్ళీ చంద్రభగవాన్ మళ్ళొచ్చారు. మళ్ళీ చంద్రభగవాన్ మళ్ళీ వచ్చారేంటి మీరు అంటే, అప్పుడు "మీరేమన్నా నాకు చెప్పాలనుకుంటున్నారా?" అని అడిగా. అడిగితే ఇవన్నీ ఒక నెలలో జరిగిపోయినవే. గం నేనేం గంటలు గంటలు ధ్యానం చేస్తే జరిగింది కాదు. వెంటనే కూర్చోగానే వచ్చేసేవారు ఎదురుగుండా. అప్పుడు చంద్రభగవాన్ ఏమన్నారంటే, "ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను, నీతోనే ఉంటాను, నీ వెంటే ఉంటాను." ఈ 3 పదాలు చెప్పారు నాతో. ఏమన్నారు మళ్ళీ చెప్పండి అన్నాను. "నీకు తోడుగా ఉంటాను, నీ వెంటే ఉంటాను, నీతో ఉంటాను" అన్నారు. అవునా! అనుకున్నా. ఆయన అలా కనిపిచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా ఆకాశంలో చంద్రభగవాను ఆకాశంలో కనిపిస్తుంది. నేనెక్కడికో వెళ్తున్నాను. మా సారు నేను వెళ్తుంటే చంద్రుడు నాకు కూడా వస్తున్నాడు కల్లో. వస్తా ఉంటే, "ఏంటి చంద్రభగవాన్ అలా నాకు కూడా వస్తున్నావేంటి?" అని అడిగితే టక్కని "ఏవండి, ఏవండి చూడండి, చూడండి ఎంత చంద్రుడో పెద్ద చంద్రుడు మాట. చూడండి ఎలా చంద్రుడు నాకు కూడానే వస్తున్నాడు చూడండి" అని మా సార్‌కి చెప్తుంటే మా సార్ బండి ఆఫ్ చేసి పైకి చూసారు. చూస్తే నేను చూస్తున్నా. చూస్తా ఉంటే ఆయనకి కనిపించట్లేదు. నేనన్నాను, "అదేంటి చూడండి, చూడండి కనిపిస్తున్నారు, కనిపిస్తున్నారు" అంటే అప్పుడు ఆ చంద్రుడు
పెద్ద చంద్రుడిలోంచి ఒక పెద్ద వచ్చి నా నెత్తిని తాకి, అలా ఆకాశంలోంచి అలా వచ్చినప్పుడు ఆ చంద్రుడి యొక్క నేను కళ్ళతో ఎంత సేపొచ్చిందంటే వెంటనే రాలేదు. చాలా సేపు అలా బంతిలాగా వచ్చి ఒక నన్ను తాకి, నన్ను దీవించి, అప్పుడు మళ్ళీ చంద్రుడిలోకి వెళ్ళిపోయి, చంద్రుడిలో కలిసిపోయింది. కలిసిపోతే అలా నాకు చంద్రులు అలా అస్తమాను చంద్రులు కనెక్ట్ అవ్వడం అలా చూసేదాన్ని. చూస్తా ఉంటే నాకు వైదేహి మేడం ఒక అనుభవాలు విన్నాను. సూర్య భగవానుడికి ఆవిడ చేసేదని. నంద్యాల వైదేహి మేడం. అప్పుడు విన్నాక నేనేం చేసి చిన్నప్పటి నుంచి నాకు సూర్యాస్తమం చూడకుండా చదవడం నాకు అలవాటుంది. సూర్య నమస్కారాలు చేసుకోవడం అలవాటుంది. అప్పుడు నేనేమనుకున్నాను, నేను చిన్నప్పటి నుంచి సూర్య భగవాన్ నీకు చేస్తున్నాను కదా! నువ్వు జ్ఞానాన్ని ఇస్తావు కదా! మరి నాకు కూడా జ్ఞానాన్ని ఇస్తావా? అని నేను అడిగి ఏం చేసేదాన్ని, నేను కూడా వైదేహి మేడంలాగా నేను ధ్యానం చేస్తాను. నీకు అని రోజు ఒక అరగంట. అప్పుడు కరోనా టైం కాబట్టి 2 ఇయర్స్ స్కూల్ లేవు పిల్లలకి. నాకు మార్నింగ్ కుదిరేది. అప్పుడు నేను వెళ్ళి ఒక అరగంట, గంట ధ్యానం చేస్తూ మొదలుపెట్టాను. ధ్యానం చేస్తా ఉంటే ఆహ్, అలా నాకు ఆ ఎనర్జీని ఆ సూర్య భగవాను నాలోకి రావడం చూసుకున్నాను. ఆ ఎనర్జీ నాకివ్వడం చూసుకున్నాను. చాలా అనుభూతులు ఆయనతోటి. అలా జరిగేవి. నేను ఇవి తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. అలా అంటుంటే ఒకరోజు హ్మ్. నేను ఇంట్లో ధ్యానం చేస్తూ ఉన్నాను. కృష్ణుడి సంగీతం పెట్టుకొని ధ్యానం చేస్తున్నా. ఇప్పుడు సందకడ 7 గంటలకు ధ్యానం చేస్తా ఉంటే, ఆ సాంగ్ పెట్టుకొని వెంటనే ధ్యాన స్థితిలోకెళ్ళిపోయాను. ఊరికే పెట్టుకున్నాను. ఆళ్ళకి మా పిల్లలకి, మా హస్బెండ్‌కి భోజనం పెట్టాను హాల్‌లో. నేను ఊరికే వచ్చి కూర్చున్నానిక్కడ. కూర్చొని ఏం చేశానంటే, సరదాగా పాట వింటూ అలా కళ్ళు మూసా. కళ్ళు మూస్తే వెంటనే రాఘవేంద్ర స్వామి కనిపిస్తున్నారు. అయ్యో! మళ్ళీ వచ్చారు రాఘవేంద్ర స్వామి అప్పుడెప్పుడో ఒకసారొచ్చారు, మళ్ళీ వచ్చారని చూస్తున్నా. చూసేటప్పటికి ఆది శంకరాచార్యులు కనిపిస్తున్నారు పక్కన. ఆది శంకరాచార్యులు నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ అసల గురువు నాకు తెలీదు. మళ్ళీ వెంటనే మీరాబాయి కనిపిచ్చారు. ఈళ్ళు ముగ్గురు నా ముందుకొచ్చి చిరునవ్వు నవ్వుతున్నారు. నాకు మీరాబాయి తెలీదు, ఆది శంకరాచార్యులు తెలీదు. రాఘవేంద్ర స్వామి తెలుసు. అప్పుడు అబ్బా! ఇంత అందంగా దర్శనమిచ్చారని చెప్పి నాకు స్పృహొచ్చేసింది. స్పృహొచ్చాక అప్పుడు మళ్ళీ ఎళ్లి నా పిల్లలతో చెప్పాను. నా భర్తతో చెప్తే వాళ్ళకి ఆనందమయింది. వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు చక్కగా. ఆళ్ళు నాకు ఎంకరేజ్ చేసేవారు. నేను ధ్యానం చేస్తే నాకు టైం ఇచ్చేవారు. నన్ను డిస్టర్బ్ చేసేవారు కాదు. అలా కనిపిస్తే నేనేం చేశాను, నేనన్నాను మా సార్‌ని అడిగా, "ఏవండీ ఇలాగా ఒక గురువొచ్చారండి. ఆయన ఎవరో నాకు తెలీదు. కానీ ఆయన పేరేంటో తెలీదు. ఎప్పుడు చూడలేదు నేను" అన్నా. అంటే అయితే నెట్‌లో కొట్టు అన్నారు. నెట్‌లో కొట్టు అంటే నెట్‌లో పేరు తెలిస్తే కొట్టగలను. నాకేం తెలీదు. నైట్ అయిపోయింది గదా! సరే పొద్దున్న ఎప్పుడో కొడదాంలే ఎవరినైనా అడిగి అని చెప్పి అనుకున్నా. తెల్లారి లేచి నేను 5:30కెళ్ళి సూర్య భగవాన్ దగ్గరికెళ్ళి మరి వైదేహి మేడంకి అన్నీ చెప్తారు కదా! మరి నేను చిన్నప్పటి నుంచి నేను సూర్యాష్టకం చేస్తాను. మరి ఆయనకి సూర్య నమస్కారాలు చేస్తాను. నీళ్ళు వదిలేదాన్ని అన్నీ చేసేదాన్ని కదా! మరి నాకు కూడా చెప్పాలి కదా! నేను చేశాను కదా! అని నేనన్నాను. "సూర్య భగవాన్ నాకు జ్ఞానాన్నివ్వా. నాకు రాత్రొచ్చినోళ్ళెవరు? ఒక ఆమొచ్చింది. ఆమె ఎవరు? కానీ ఆవిడెవరో నాకర్థం గావట్లేదు. కానీ విన్నాను నేను. ఆ పేరు తెలియట్లేదు" అన్నా. అంటే వెంటనే నా ఇన్నర్‌లోంచి మీరాబాయి అనొచ్చింది. మళ్ళీ చెప్పండన్నా. మీరాబాయి అనొచ్చింది. అంటే నేను రాత్రి దర్శించింది మీరాబాయినా ధ్యానంలోని అన్నా. అవును అన్నారు. అంటే అప్పుడు ఆది శంకరాచార్యులని నెట్‌లో కొట్టా. గురువులని కొట్టాను. నాకు గురువులని కొడితే ఇప్పుడు వెంటనే నా గురువులని ఆది శంకరాచార్యులు చూసుకున్నా. ఓకే. ఇదివరకు అయిపోయింది. అప్పుడు ఆ టైంలో నేను పిరమిడ్‌కి డైలీ వెళ్ళేదాన్ని. వెళ్తా ఉంటే పత్రి సారు ఓపెనింగ్‌కొస్తున్నారు. పిరమిడ్ ఓపెనింగ్‌కి. వస్తా ఉంటే నేను ఇంట్లో ఏమనుకున్నానంటే ఆహ్, పత్రి సార్ చాలా అనుభవాలున్నాయి. ఒకరోజు మా పాపని ధ్యానంలో నేను పిరమిడ్‌కెళ్ళి వచ్చేసాను. వచ్చేస్తే మా అమ్మాయిని పిరమిడ్‌కి రమ్మంటే వచ్చేది కాదు. వస్తా ఉంటే నాకు కోపం ఉండేది. అస్తమాను "ఏ రావచ్చు కదా! ఇంటికాడ ఉంటావు. సండే కదా! నువ్వు రావచ్చు కదా!" అని అదే కోపమంతా రోజంతా ట్రావెల్ చేశాను నేను. అంత ధ్యానం చేసి వచ్చినా గాని ఇంటికొచ్చి కోప్పడిపోయాను వాసవి మీద మా పాపని. "ఏ రావచ్చు కదా! ఇంటికాడ ఉండి ఏం చేస్తావు సెల్ ఫోన్ చేసుకొని" అని గట్టిగా కోప్పడిపోతే అంది. డాడీ అది చూడు డాడీ ఎంత కోప్పడుతుందని దాని కోపమే తగ్గించుకోలేకపోయింది. దాని కోపమే తగ్గలేదు. దానికే జ్ఞానం లేదు. నేనేం నేర్చుకోవాలొచ్చి? దానికే జ్ఞానం లేనప్పుడు నేనేం నేర్చుకోవాలి అక్కడికొచ్చి? నేను రాను. నువ్వు కోపాన్ని తగ్గించుకొని నీ జ్ఞానాన్ని తగ్గించుకో. నీ జ్ఞానాన్ని పెంచుకో అంది.
అంటంతో అప్పుడొచ్చింది. ఎందుకు నా హృదయం తాకింది. నిజమే కదా! ఇన్ని రోజులు బట్టి నుంచి ఇన్ని అనుభవాలు పొందుతున్నాను. ఇంత జ్ఞానాన్ని పొందుతున్నాను. సడెన్‌గా ఏంటి నాకు జ్ఞానం లేదంది. నిజమే కదా! అలా కోప్పడకూడదు కదా! నేనేం నేర్చుకున్నాను అక్కడికెళ్ళి జ్ఞానం లేకుండానే అని చెప్పి నా అంతరాత్మ ఎంత ఘోషించిందంటే నేను రూమ్‌లోకొచ్చి దుఃఖంలో పూర్తిగా మునిగిపోయి ఎందుకంటే పొద్దున్నుంచి ధ్యానం చేశాను నేను పిరమిడ్‌కెళ్ళి. ఇంటికొచ్చి పిల్ల మీద చూపిచ్చాను. ఏంటంటే పొద్దునుంచి క్యారీ చేశాను ఆ కోపాన్ని. పిల్ల రావట్లేదని. ఆ కోపం ఒక్కసారిగా బరస్ట్ అయిపోయింది మా అమ్మాయి మీద. ఏంటి ఇంట్లో శుభ్రం అన్నీ చేయలేదు. టేబుల్ మీద ఎలా ఉంచేసింది. మూతలేయలేదు. ఏదేదో నేను ఊహించేసుకొని ఇంక కోప్పడిపోతే. అప్పుడు ఏడ్చానమాట పత్రి సార్‌ని తెలుసుకొని పత్రిజీ నేను నా కూతురు ఇలాగంది నిజమే కదా! నాకు జ్ఞానం లేదు కదా! నాకు ఇన్ని అనుభవాలు జరిగినా, ఇంత జరిగినా నిజంగా జ్ఞానం లేదు, కోపం తగ్గలేదు నాకు అని ఏడిచి నాకు తెలియకుండానే మగత కిందొచ్చేసింది. మగత కిందొస్తే నేనేం చేశానంటే ధ్యానంలో కూర్చోలేదు. సందగడ కాబట్టి నేను 6, 7 ఆ టయానికి ఇలా పడుకున్నా జస్ట్. వాలానమాట. ఏడుస్తూ వాలిపోయాను. వాలితే నా హాస్టల్ ట్రావెల్, నా బాడీ, నా సూక్ష్మ శరీరం నాలోంచి విడుదలైపోయింది. విడుదలై ఎక్కడికెళ్ళిందంటే అప్పుడు పత్రి సార్ ఎవరో అన్నారు బెంగుళూరులో ఉన్నారంట. నా రోజు ఎవరో ఎక్కడో ఇన్నాను నేనది. కానీ నా శరీరం, నా ఆత్మ అక్కడికెళ్ళిపోయింది బెంగుళూరు. బెంగుళూరు ఎళ్ళిపోతే బెంగుళూరు అంటే హాస్టల్‌గా వేరే లోకం ఎళ్ళాను నేను. ఎళ్తే అక్కడికెళ్తే హాస్టల్‌గా ఎళ్లి నేను ఏమంటున్నానంటే పెద్ద ప్యాలెస్ ఉంది. ప్యాలెస్ గడ పెద్ద గేట్ ఉంది. ఆ గేట్ కాడికెళ్ళి ఏమంటున్నానంటే ఇద్దరు వాచ్‌మెన్‌లు నించున్నారు. నేనెళ్ళి అంటున్నాను, "నేను అర్జెంట్‌గా పత్రి సార్‌ని కలవాలి" అన్నాను. పత్రి సార్ కలవాలంటే వాళ్ళేమంటున్నారు, "మేడం పత్రి సార్‌ని కలవడానికి కుదరదు. లోన పత్రి సారు మౌనంలో ఉన్నాను. ధ్యాన ముద్రలో ఉన్నారు. ధ్యానంలో ఉన్నారు. డిస్టర్బ్ చేయకూడదు. ఎవరిని పంపొద్దన్నారు" అన్నారు. లేదు నాకు తెలీదు. అర్జెంట్‌గా నేను పత్రి సార్‌ని కలవాలి. నన్ను పంపిస్తారా లేదా అని పేసి పెట్టేస్తున్నాను ఆళ్ళ మీద. పేసి పెడుతుంటే ఆళ్ళన్నారు, "సరే మేడం తీసుకెళ్తాం" అని చెప్పి చెరుకో చెయ్యో పట్టుకొని తీసుకెళ్లారు నన్ను లోనికి. ఎంత ప్యాలెస్ అంటే అది ఎన్ని గదులు దాటి ఎంత లెక్కెళ్ళినా అది హాస్టల్ లోకం కాబట్టి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నా కళ్ళతో నేను వర్ణించలేను ఆ ప్యాలెస్‌ని. ఇన్ని గదులు దాటి వెళ్తా ఉంటే ఎంత లెక్క వెళ్ళామంటే ఎక్కడికో ఎళ్తే మధ్యలో ఆయన తెల్ల బట్టలేసుకొని యోగం ధ్యాన ముద్రలో ఉన్నారు మౌనంగా ధ్యానం చేసుకుంటున్నారు. అంతే నన్ను తీసుకెళ్ళి ఆ రూమ్‌లో వదిలేసారు. వాళ్ళు మాయమైపోయారు. మాయమవ్వగానే ఎళ్ళిపోయా. సార్ దగ్గరికెళ్ళి అన్నాను, "పత్రి సార్ నిజంగా నాకు జ్ఞానం లేదా? చెప్పండి నాకు జ్ఞానం లేదంటుంది" అన్నాను. "ఎవరు నీకు జ్ఞానం లేదన్నారు?" కళ్ళు తెరవలేదాయన. "నీకు జ్ఞానం లేదని ఎవరు చెప్పారు?" అన్నారు. "వాసవి అంది" అన్నాను. "నీకు జ్ఞానాన్ని ఇచ్చాను" అన్నారు. మరిస్తే నన్నెందుకంది జ్ఞానం లేదని. అంటే, నీకు జ్ఞానాన్ని ఎప్పుడో ఇచ్చేసానోయ్, ఓయ్ అనే పదాన్ని ఫస్ట్ టైమ్ నేనాయన్ని నేనప్పటి వరకు లైవ్‌లో నేనాయన్ని చూడలేదు. ఎప్పుడో ఒకసారి 2016లో చూసిందే తప్ప, నేను హాస్టల్‌గా చూసాను తప్ప, ధ్యానంలో నేనప్పటికి లైవ్‌లో చూడలేదింకా. అప్పుడు, "నీకు జ్ఞానాన్ని ఎప్పుడో ఇచ్చేసానోయ్" అన్నారు. అవునా! నిజంగా జ్ఞానాన్నిచ్చారు కదా! అంటే, "ఇచ్చాను" అన్నారు. అంతే నా బాడీలోకొచ్చేసాను. నా బాడీలోకొచ్చేసి అమాంతంగా లేసిపోయాను. ఎళ్ళిపోయి నా కూతురిని కోప్పడ్డాను గదా! కోపమని చెప్పి జ్ఞానం లేదంది కదా! అప్పుడెళ్ళి థాంక్స్ వాసవి నీ వల్ల నేను పత్రి సార్ దగ్గరికెళ్ళాను. పత్రి సార్‌ని హాస్టల్‌గా దర్శించుకున్నాను. నా సూక్ష్మ శరీరంతో హాస్టల్ ట్రావెల్ చేశాను. పైలోకం ఎళ్ళాను అని జెప్పి మా సార్‌కి చెప్పి ఎంత ఆనందం పడిపోయానో. పడిపోతే ఇంటికొచ్చిన ఇంకా నేను అక్కడి నుంచి ఒకరోజు పత్రి సార్ వస్తున్నారు. మన పిరమిడ్‌కొస్తున్నారు ఓపెనింగ్‌కి. వస్తుంటే మేము కోలాటం నేర్చుకుని నేను ట్రస్ట్ మెంబర్‌గా ఉండేదాన్ని. పిరమిడ్ నన్ను కొత్తలోనే పెట్టేశారు ట్రస్ట్ మెంబర్‌గా. ఒక మో ప 25 మంది ఎంతమంది ఒక 20 మంది అనుకుంటా ట్రస్ట్ మెంబర్‌లుగా ఉన్నాం. ఉంటే నన్ను పెడితే అప్పుడు కోలాటం నేర్చుకున్నా. మా ట్రస్ట్ మెంబర్‌లందరూ కోలాటం నేర్చుకున్నాం. నేర్చుకుంటే సార్ వస్తున్నారు ఆయన ముందెయ్యాలని. నేను 2, 3 రోజుల నుంచి పరితపన పత్రి సార్‌ని కలవబోతున్నా. అప్పటిదాకా నాకు చాలా అనుభవాలున్నాయి. మీకు తర్వాత చెప్తాను. కొన్ని టైం సరిపోదు కాబట్టి చాలా టైం అయిపోతుంది. పత్రి సారు వస్తున్నారక్కడికి. వస్తుంటే నేను ఎళ్లి కోలాటం చేశా. ఆయన స్వాగతం పలకడానికి. కానీ నాకేంటంటే 3 రోజులు పట్టించి ఒక కోరిక. నన్ను పత్రి సారు కల్లో చాలా ప్రేమగా చూసుకున్నారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. కానీ నన్ను దగ్గరికి హగ్ జేసుకోవాలి. నన్ను తీసుకొని దగ్గరికి హగ్ జేసుకోవాలి. అదసలు జరుగుద్దా? కనీసం ఒక టచ్ ఆ! అడ్డా నీ ఫోనుందా? టచ్ చేస్తే
కొడతారు సారు. మామూలుగా ఎవరైనా ఆయన దగ్గరికెళ్ళి అలా టచ్ చేయాలంటే అసల ఎవరికీ అసల ధైర్యం ఉండదు. కొడతారు. అది తెలుసు నేను నేను యూట్యూబ్‌లో చాలా విన్నాను నేను ఇంటర్వ్యూల్లో కొడతారని. కానీ నాకయేం తెలీదు. నన్ను పత్రి సారు నన్ను తన బిడ్డగా నన్ను హగ్ జేసుకోవాలి. శిష్యురాలుగా హగ్ జేసుకోవాలి. ఈ పత్ నా నేనెప్పుడైతే పత్రి సార్‌ని నా గురువుగా భావించానో, ఇంకా నాకు ప్రేమ పెరిగిపోయింది ఆయన మీద. అమితమైన ప్రేమ. ఇంక నన్ను హగ్ జేసుకోవాలి. నన్ను యాక్సెప్ట్ చేయాలి శిష్యురాలుగా. ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధిని ఎలా ప్రేమించారో అలా నన్ను ప్రేమించాలి. ఇంక అంతే తపన. నన్ను ప్రేమగా హగ్ జేసుకోవాలి. అలా హగ్ జేసుకుంటే నన్ను యాక్సెప్ట్ చేశారు శిష్యురాలుగాని అర్థం జేసుకుంటానని చెప్పి, నేను మనసులో 3 రోజులు పెట్టి పరితపించి పిరమిడ్‌కెళ్ళి చక్కగా కోలాటం చేస్తూ స్వాగతం పలికా. పలికితే అందరం పలికాము. లోనకొచ్చారు. ఓపెనింగ్ చేశారు. ఆయన కొంచెంసేపు మాట్లాడారు. మాట్లాడితే నాకు ఏడుపొచ్చేస్తుంది. ధ్యానం చేయిస్తున్నారు. "పత్రి సార్ నన్ను హగ్ జేసుకోండి. నన్ను దగ్గరికి తీసుకోండి." ఎందుకో తెలీదు ఆ తపన. ఏడుపు, దుఃఖం మునిగిపోతున్నాను నేను. "మీరెళ్ళిపోతారా? ఎళ్ళొద్దు. నన్ను హగ్ జేసుకోండి. ఒక్కసారి హగ్ జేసుకోండి. నేను ఎప్పటినుంచో గురువు గురించి పరితపిస్తున్నాను. గురువు గురించి. కానీ నన్ను ఒక్కసారి హగ్ జేసుకోండి. హగ్ చేసుకోకుండా మాత్రం మీరు ఈ పిరమిడ్‌లోంచి ఎళ్ళడానికి వీల్లేదు. నేను తట్టుకోలేను. నాకెందుకో ఆ కోరిక కలిగింది. నన్ను హగ్ చేసుకోకుండా ఎళ్ళకండి అని ఏడుస్తున్నాను. ధ్యానం చేయట్లేదు. ఇంక ఇదే తపన. కానీ ఆయన ఏం చేశారంటే స్పీచ్ ఇచ్చి వెంటనే లేచిపోయి ఎళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినప్పుడు పైన ఆహ్, ఇంకా పై స్టేర్‌లోకి కూడా వెళ్దామని తీసుకెళ్లారు అందరూ. తీసుకెళ్తే పైకెళ్తుంటే మళ్ళీ పైకెళ్ళాను నేను కూడా. ఆయన కూడా వెళ్ళిపోయాను. ఏడుస్తూ వెళ్ళిపోయాను. నన్ను హగ్ చేసుకోరా, దగ్గరికి తీసుకోరా, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా నా మొఖం చూడట్లేదు మీరు. ఏదో షేక్ హ్యాండ్ ఇస్తున్నారు గానీ, మొఖం చూడట్లేదు మీరు. ఎందుకు నన్ను చూడట్లేదు? మీరు ధ్యానంలోకొచ్చి నాకు ఎన్నో అనుభవాలు ఇచ్చారు. ఎన్నో మాట్లాడారు నాతోని. ఇప్పుడు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు? మళ్ళీ కూడా ఎళ్లి మళ్ళీ అక్కడ పైన కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. 10 నిమిషాలు చేస్తే, అప్పుడు కూడా ఎదురుగుండా కూర్చొని ఇంక ఏడుపు లోన. అసలు బయటకేం కనిపించట్లేదు లోనంతా ఏడుపు. ఏడుస్తా ఉంటే ఆ టైంలో పత్రి సారు ఫ్రూట్ వాయించి అయిపోయింది లేచిపోయారు. లేచిపోయి వెనక్కి తిరిగేసారు ఎళ్ళిపోవడానికి. ఇంక కెవ్వుమని ఏడ్చేసాను. "ఇంకెళ్ళిపోతారా? నన్ను పట్టించుకోవా నువ్వు? ఇంకింతేనా? నన్ను పట్టించుకోవా నువ్వు? ఇంకెళ్ళిపోతావా? నేను నీ బిడ్డని కాదా? నీ శిశురాలిని కాదా నేను?" అని చెప్పి. "ఎలా ఎళ్తావు ఎళ్ళు" నేనని చెప్పి ఇంకా అలా ఏడుస్తా ఉంటే సారు టక్కన ఎనక్కి తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నిలబడిపోయారు. నిలబడిపోయి మళ్ళీ చైర్ కాడకొచ్చి ఎనక్కొచ్చేసారు. మళ్ళీ 2 అడుగులు ఎనక్కేసారు చైర్ కాడకి. ఏసి తన అంతరాత్మతో పిలిచారు నన్ను. "రా చూస్తావే రా" అని 2 చేతులు నన్ను చంటి పాపని తండ్రి తీసుకుంటాడు చూసారా? అలాగ 2 చేతులు చాపి "రా చూస్తావే" అని గట్టిగా పిలిచారు. గట్టిగా వినిపిచ్చింది. నా ఇన్నర్ వాయిస్ ఆయన ఇన్నర్ వాయిస్ కనెక్ట్ అయిపోయింది. అంతేగాని ఇద్దరం మాట్లాడుకోలేదు. ఆయన నన్ను గట్టిగా రమ్మనని పిలవలేదు వాయిస్ తోటి. నా ఇన్నర్ వాయిస్‌తో నేను ఏడ్చాను. ఆయన ఆ ఇన్నర్ వాయిస్‌తో నన్ను పిలిచారు. అప్పుడు ఎళ్లి ఎగురుకుంటూ జనంలోంచి ఎగురుకుంటూ ఎళ్ళాను. గట్టిగా కౌగిలించుకొని ఇంక హగ్ చేసేసుకొని ఆయన గట్టిగా పట్టేసుకున్నారు నన్ను. పట్టుకుంటే ఇంక ఏడుపు ఎంత ఏడ్చానంటే ఎంత దుఃఖమంటే అప్పుడు అందరికీ ఆనందమైపోయి అందరూ వచ్చి హగ్ చేసేసుకున్నారు మొత్తం. చాలా మంది హగ్ చేసేసుకున్నారు ఆయన్ని. అప్పటి వరకు ఎవరు ఆయన్ని టచ్ చేయలేదు. ఫస్ట్ టైమ్ నేను మా పిరమిడ్‌లో నేను హగ్ చేసుకున్నాను ఆయన్ని. అలా పత్రి సార్‌తో నా అనుభవాలు. అలా చాలా చాలా ఉన్నాయి. ఓకేనా మేడం మరి? మేడం హ్మ్. నెక్స్ట్ పార్ట్ చేద్దాం మేడం. ఇంత క్లోజ్. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని నాకందించిన పత్రి సార్‌కి, వంశీ సార్‌కి మాస్టర్ మర్చిపోయాను. నేను వంశీ సార్‌తో నాకు పత్రి సార్ ఎప్పుడైతే భూమి మీద లేరో అప్పటినుంచి నేను చాలా ఎందుకంటే కొంతవరకే నేను ఆయనతో ట్రావెల్ చేశాను. నాకు తృప్తి తీరలేదు. ఎందుకంటే లైవ్‌లో ఎళ్లి నేను ఆయనతో మాట్లాడాలి, నా అనుభవాలు చెప్పుకోవాలి, నేను పుస్తకం రాయాలి నా అనుభవాలనని నాకెంత కోరికుండేదప్పుడు. నేనెప్పుడు ఎళ్తాను పత్రి సార్‌తో ఎళ్ళేదాన్ని. ఆయనతో నాకు చాలా అనుభవాలున్నాయి. కానీ నాకు 1 ఇయర్ నాకు 2 ఇయర్స్‌కి ఆయన బాడీ వికెట్ చేశారు కాబట్టి నాకు ఆ కోరిక తీరలేదు. కానీ నేననుకున్నా ఇంక నా గురువు దూరమైపోయారు కదా! నా గురువుతో నేను
సంవత్సరాలు జీవించాలనుకున్నాను. కానీ నాకాయన దూరమైపోయారు. నాకు ఆ కోరిక తీరకుండా అయిపోయింది. ఇంక అంతే కదా! నా గురువు ఇంక నాకు దూరం అయిపోయినట్టే కదా! హాస్టల్‌గా కనిపిస్తారు. ఎంత మనతో ఉన్నా గాని ఇంకా వీరబ్రహ్మం గారు ఎలా కనిపిస్తున్నారో ఇంక ఆయన అలాగే కనిపిస్తారు. కానీ బాహ్యంగా లేరు కదా! నాకు గైడెన్స్ ఇవ్వడానికి అని చాలా ఏడ్చాను. ఏడ్చినప్పటికి వంశీ సారు నాకు తెలియకుండానే నేను ఆయన క్లాసులు వింటూ ఉండేదాన్ని. వింటూ ఉంటే నాకు ఆయన క్లాసులు తప్ప నాకెవ్వరి క్లాసులు నాకసలు ఇష్టమయ్యేవి కాదు. ఆయనతో ఉంటే నాకింక ఆయన మీద తెలియకుండా పత్రి సార్‌ని ఎలాగైతే చూసుకున్నానో, ఆయన నా గురువని నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయాను. ఇంకెంత ప్రేమంటే వంశీ సారు ఎప్పుడు నేను ధ్యానంలోకొచ్చిన సంవత్సరం నుంచి. ఇంకా ఆయన ఇంక చాలా ప్రేమ. ఆయన కలవాలి, మాట్లాడాలనుకునేదాన్ని. నాకెలా కలవాలో తెలీదు. ఎక్కడో ఒకసారి వైజాగ్‌లో చూసా కానీ నాకు భయమేసింది ఆయన చూసి. అమ్మో! చాలా హైట్ ఉన్నారు. ఆయన దగ్గరికెళ్ళి నేను మాట్లాడలేనని దూరంగా ఉండి మురిసిపోయాను. కానీ కొన్ని రోజులకి నాకు ధ్యానంలోకొచ్చాక ఒక ఇన్నర్ వాయిస్ వినపడడం మొదలుపెట్టి ప్రతీదీ ఇంట్యూషనే వచ్చేసేది. ఇంట్యూషన్ ఏంటి? కోట్ నాకు నేను ధ్యానంలోకొచ్చిన కొత్తలో పత్రి సార్ ఏమన్నారంటే అక్కడ బోర్డ్ పెట్టారు పిరమిడ్‌లో. ఏమంటే విగ్రహారాధన వద్దు అని. విగ్రహారాధన వద్దు అని పెడితే నేనేమనుకున్నాను అప్పటికే చాలా పూజలు చేశాను. ధ్యానంలోకొచ్చాక కూడా నేను కొన్ని రోజులు పూజలు చేశాను. చేస్తా ఉన్నప్పుడు నాకు పూజలు చేయాలనిపించేది కాదు. కానీ పత్రి సార్ కూడా అదే చెప్పారు. విగ్రహారాధన వద్దు అని. నేననుకున్నా గురువుగారు చెప్పారు కదా! నేనిప్పుడు పూజలు మానేయాలా? వద్దా? పూజలు మానేస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. ఎవరు ఊరుకోరు. పూజలు చేయకపోతే కుదరదు. నాకు కూడా పూజలు చేయకపోతే ఉండలేను. కానీ నేను ధ్యానం చేస్తున్నాను. కానీ పూజలు మానేయాలా? వద్దా? అని ఆలోచించేటప్పుడు నాలో నేను పూజ చేసేసాను. ఆ రోజు పూజ చేసి ఆ రోజు తప్పించాను లోన. అప్పుడు నేను ధ్యానంలోకొచ్చి కూర్చుంటే నాకు ప్రకృతి కనిపించింది. కొండలు కనిపించినియి. ఆకాశం కనిపించింది. కనిపించి ఆ ఆకాశంలోంచి ఒక వాయిస్ ఇనిపించింది. ఏమనంటే, "నువ్వు మంత్రం చెయ్యి, ధ్యానం చెయ్యి" అని. అంటే పూజలు అవసరం లేదు. ధ్యానం చెయ్యి, మంత్రం చెయ్యి అని. అప్పుడు నాకెంత ధైర్యంగా అప్పటిదాకా భయపడుతూ ఉండి పూజ చేశాను. వదలాలా? వద్దా? వదలాలా? వద్దా? అని తప్పించాను కదా! ఇంక వెంటనే నాకింకా పరమాత్మే చెప్పారు కదా! ఇంకా వదిలేసా. వదిలేసాక అప్పుడు వంశీ సార్‌ని నేను ఆ రోజు ఎలా మాట్లాడాలో వంశీ సార్‌తో అనుకున్నాను. అప్పుడు వెంటనే నేను వంశీ సార్ నంబర్ యూట్యూబ్‌లో చూసి నేను వెంటనే సార్‌కి ఫోన్ చేసి అన్నాను, "సార్ నాకు మీతో మాట్లాడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్. నాకు ఇలాగా నా ఇన్నర్ వాయిస్ ఇనిపిచ్చింది. నాకు ధ్యానంలో ఒక వాయిస్ ఇనిపిచ్చింది. మంత్రం చెయ్యి, ధ్యానం చెయ్యి అని. మరి మంత్రం కూడా వద్దన్నారు కదా సార్ పత్రి సారు. మరి మంత్రం కూడా చెయ్యొచ్చా లేదా అని అడిగాను. అడిగితే అన్నారు, హ్మ్. పత్రి సార్ చెప్పిన మాట కన్నా నీ ఇన్నరు నీ అంతరాత్మ ఏం చెప్పింది అదే కరెక్టు. నువ్వు మంత్రం చెయ్యి అన్నారు. మంత్రం చెయ్యన్నారు కదండీ! నేను 108 కంటిన్యూ చేస్తున్నాను. 108 చేసి ధ్యానం చేసేస్తున్నాను. చేస్తుంటే అక్కడి నుంచి నాలోని ఎవరో కొట్టి చెప్తున్నట్టు గాని, మంత్రం చెయ్యి అని ఇంక ఇదే వాయిసు. ఇదేంటి నేను మంత్రం చేస్తున్నాను కదా! ఇంకా మంత్రం చేయమని ఎలా వస్తుందని అని చెప్పి నేను అలా ఉంటే, సరే మంత్రం చేయమన్నారు కదా! అని వంశీ సార్‌ని అడిగితే వంశీ సార్ అన్నారు, "మంత్రం చెయ్యి అయితే" అన్నారు. అప్పుడు నేను నాకు తెలియకుండా ధ్యానంలో కోటి మంత్ర జపం చేస్తాను అనేసుకున్నా వచ్చిన సంవత్సరానికి. కోటి మంత్ర జపం చేస్తానని సంకల్పం పెట్టేసుకున్నా. అది ఎలా పెట్టుకున్నాను, ఎలా చెయ్యాలిప్పుడు? నేను చక్కగా ధ్యానం చేస్తున్నాను. నేను హ్యాపీగానే ఉన్నా. కానీ కోటి మంత్ర జపం ఏంటి నాకు మధ్యలో? నా ఇన్నర్ వాయిస్ నాకు తెలియకుండానే నా అంతరాత్మలోంచి ఆ మాటొచ్చేసింది. నేను కోటి సార్లు మంత్రం చేస్తానని. అంతే. ఇదేంటి ఇలా అనేసుకున్నాను. ఇప్పుడు కోటి మంత్ర జపం ఎలా చేయాలి? అని కనీసం కౌంట్ చేసుకుంటుంటే, లెక్కలేసుకుంటుంటే అది 3 సంవత్సరాలు టైం పడుతుంది. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలన్నర. నేను రోజుకు 10,000, 20,000 చేసినా నాకంతే టైం పడుతుంది. అయ్య బాబోయ్! నేను ధ్యానమే చేయనా? ఈ మంత్రమే చేయనా? అసలెందుకనుకున్నాను నేను? అని ఆలోచించి సర్లే ఏదో అనేసుకున్నాను. ఎలాగో కరోనా టైం కదా! లాక్‌డౌన్ అయిపోయింది. పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు కదా! ఏదో రకంగా చేద్దని. ఇంక అక్కడి నుంచి పొద్దున్న ఒక గంట, 2 గంటలు తెల్లారగట్ల లేసి వంట చేసేసి 8:00కల్లా నేను కంప్లీట్ ఇంట్లో పనులన్నీ 8:00కి చేసేసి 8:00కి నేను మంత్రజపంలో కూర్చునేదాన్ని. కూర్చుంటే 8:00కి మంత్రజపంలో కూర్చున్నదాన్ని. మధ్యలో 1:00కి లేచి ఒక గంట వాళ్ళకి భోజనం పెట్టేదాన్ని. మళ్ళీ మిగతా టైం మంత్రంలోనే కూర్చునేదాన్ని. అలా నేను మళ్ళీ నైట్ 10 దాకా మంత్రం చేసేదాన్ని. అలా నేను ఎన్ని చేశానంటే రోజుకి 75,000 మంత్రజపం చేసేదాన్ని. అది నేను మౌనంలో ఉండి, ఇంకా నాకెవ్వరితోని మాట్లాడాలనిపిచ్చేదు. బయట కరోనా వచ్చి అంతమంది చనిపోతుంటే, అన్ని నీరసాలు పడుతుంటే ప వి అసలు ఒక్క నీరసం తెలీదు. నా ఫ్యామిలీకి గాని, దగ్గు గాని, రొంప గాని అసలేమీ తెలీదు. మా ప్రపంచంలో నేనే ఉన్నాను. అలాగా 2 సంవత్సరాలు నేను మంత్రజపం, కోటి మంత్రజపం పూర్తి చేశాను.
40 మంత్ర జపం చేశాను. హాస్టల్ ట్రావెల్‌లో నాకు హిమాలయాలు తప్పించేదాన్ని కాబట్టి ఫస్ట్ ఫస్ట్ నా హిమాలయాలకెళ్ళిపోయాను ఒకసారయితే. నా పా ఇక్కడ నామకొండలు చూసుకున్నా. నామకొండల్లో నేనెంత బాగా తిరిగానంటే హిమాలయాల్లో అప్పుడు నేను అనుకున్నా ఇక్కడే కదా నేనుండేది. ఇదివరకు ఇక్కడికే వచ్చాను కదా! అని చెప్పి నేనక్కడ ఎంత ఆనందం హిమాలయాలన్నీ తిరిగా. కానీ అక్కడికెళ్ళాక ఒక క్వెషనొచ్చింది. నిజంగా నేనిది ఊహించుకుంటున్నానా? లేకపోతే నేను హాస్టల్‌గా వచ్చానిక్కడికి. ఏంటి ఇంత క్లియర్‌గా కనిపిస్తుంది. ఏదో అసలు 3డీలో చూసినట్టుగా అంత క్లియర్‌గా కనిపిస్తుందేంటి అని చెప్పి ముట్టుకొని తాకానట్లి. తాకితే నాకు స్పర్శ తెలిసింది. ఓహ్! నిజంగానే వచ్చాను హాస్టల్‌గా వచ్చాను అని చెప్పి మళ్ళీ ఏం చేశాను, సముద్రం మీదకొచ్చేసా. సముద్రం మీదకొచ్చి సముద్రం మీద నేనలా వెళ్తున్నా. ఏంటి సముద్రం కెరటాలెళ్తున్నాయి కింద. కెరటాలొస్తున్నాయి. కానీ పైనుంచి నేనలా వెళ్తున్నా. అయ్య బాబోయ్! ఏంటి సముద్రం మీద పడట్లేదేంటి నేను? అసలు నేను నిజంగానే సముద్రం మీద ఎళ్తున్నానా? నేను ఊహించుకుంటున్నానని సముద్రంలో చేయి పెట్టా. చేయి పెడితే నా చెయ్యి అంతా తడిసిపోయింది. ఆ స్పర్శ నేను పొందాను. అప్పుడు అలాగా మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళి అలా హాస్టల్ ట్రావెల్ ఎరుగుతో చేస్తూ, మళ్ళీ నన్ను నేను చెక్ చేసుకుంటూ, అలా వచ్చి నా బాడీలోకొచ్చేసాను. నా బాడీలోకొచ్చేసాక అమ్మా! నేను హాస్టల్ ట్రావెల్ చేశానా అని అర్థమయ్యింది. మళ్ళీ ఒకసారయితే 3 గంటలు నా టెర్రస్ పైకెళ్ళి 3 గంటలు ధ్యానం చేస్తా ఉంటే, నా బాడీ ఊపేస్తా ఉంది. సరే ఇంట్లో టైం అయిపోతుంది. పిల్లలకి వంట చేసి పెట్టాలని చెప్పి సాయంత్రం 7 గంటలకి కిందకి దిగొచ్చేసా. దిగొచ్చి మా బాబుకి అన్నం పెడదామని అన్నం చిన్న బాబు కదా! పెరుగన్నం తినిపిద్దామని కలుపుతున్నా సోఫాలో కూర్చొని. సోఫాలో కూర్చున్నాను. నా బాడీ జంపింగు. అసలు అది ఇదే ఎంత జంపింగ్ అంటే, ఏంటి వాసి వాసి ఏంటి ఇలా నా బాడీ జంపింగ్ చేసేస్తుంది. ఇదిగో వినాయక్ అన్నం తినిపించండి మా బాబుకి ఇచ్చేసాను ఆ గిన్నె. ఇస్తా ఉంటే నా చేతులు 2 ఇలా హోలయిపోయినియి. కళ్ళు 2 ఇలా మూతలు పడిపోయినియి. మూతలు పడిపోగానే నా బాడీ సేమ్ నేను ఎలా అయితే ఉన్నానో నైటీతో ఉన్నాను. నేను ఎలా అయితే ఉన్నానో నా బాడీలోంచి ఇంకో సూక్ష్మ శరీరం సేమ్ నాలానే ఉండి నా ముందుకొచ్చి ధ్యానం చేస్తుంది నాలానే. అలా నా సూక్ష్మ శరీర దర్శనాన్ని నేను చూసుకున్నాను. అక్కడి నుంచి నాన్‌వెజ్ గురించి నా మాస్టర్స్ నాకు పరీక్షలు పెట్టడం, నేను నగ్గడం, అక్కడి నుంచి నన్ను నేను ఎన్ని మార్చుకున్నానంటే, నా కోపం మొత్తం ఏమైపోయిందో తెలీదు. నా ఆరోగ్యం హీల్ అయింది. నా ఎన్నుపూస నేను ఇది చెప్పలేదు మీకు. నాకు బాడీ హీల్ చేశారు మాస్టర్స్. నాకు ఎన్నుపూస బెనికిందన్నాను కదా! ధ్యానంలో. నా ఎన్నుపూస హీల్ చేశారు. అప్పుడు నాకు తెలిసిపోయింది. నాకు బాడీ హీల్ అవుతుంది. నాకు చా నాకేదో చేస్తున్నారు మాస్టర్స్ అని నేను అలాగే ఉండిపోయాను. కానీ బాధొచ్చింది ఆ హీల్ చేసినప్పుడు తట్టుకోలేకపోయాను. కానీ నేను లెగలేదు. బాధను తట్టుకుని అలా ఓర్చుకున్నాను. అంతే నా బాడీ హీల్ అయిపోయింది. అప్పటికే కరెంట్ పెట్టాలి నా ఎన్నుపూసకన్నారు. ఈ ధ్యానం పిచ్చిలో పడి నాకు ఎన్నుపూస నొప్పి పట్టిందన్న విషయం మర్చిపోయాను. నాకు ఆ టైంలో గ్యాస్ నొప్పి కంప్లీట్ చేసుకున్నాను. ఆహ్, నాకు మెన్సెన్స్‌లో పెయినొచ్చేది. అది నా చిన్నప్పటి నుంచి ఉంది. మా అమ్మమ్మకుందంట, మా అమ్మకుంది, నాకుంది, నా బిడ్డకు కూడా వచ్చేసింది. కానీ నేనెన్ని మందులు వాడానంటే, చాలా మందులు వాడాను. ఎక్కడ తగ్గలేదు. కానీ నాకు తెలియకుండానే అది కూడా ఎళ్ళిపోయింది ధ్యానంలోని. నా కోపం చాలా కోపమొచ్చేది స్పీడ్‌గా. ఇప్పుడు ఆ కోపం ఏమైందో తెలీదు. నా పిల్లలతో నేను ఆత్మతృప్తితో, ఆత్మానందంతో ఉన్నా. నా భర్త ఏదన్నా అంటే కోప్పడిపోయేదాన్ని. గొడవయిపోయేది ఇద్దరికి. కానీ మరాయన నే నేననుకునేదాన్ని నేను గొడవ పడితే తప్పంతా ఆయన మీదే పెట్టేసుకునేదాన్ని. కానీ నాదెప్పుడు తప్పుగా నేనెప్పుడు పరిగణించుకోలేదు. కానీ నాకర్థమైంది ధ్యానంలోకొచ్చాక నా కోపం వల్ల ఇంట్లో సమస్య వచ్చిందని. కానీ నా కోపం నేను సర్దుకున్నాక నన్ను నేను చాలా మార్చుకున్నాను. నా కోపాన్ని మార్చుకున్నాను. నా ఆరోగ్యాన్ని సరిజేసుకున్నాను నేను. నాకు ఇంక ఆత్మానందాన్ని నన్ను నేను చూసుకున్న ఒక్కొక్కసారి ధ్యానంలో ఎక్కడి నుంచి వస్తదో తెలియదు ఆనందం. ఒక ఆనందం అది ఆపుకోలేను. అది ఎన్ని కోట్లున్నా కూడా అది రాదు. కానీ ఏడ్చేదాన్ని ధ్యానంలోకి రాకముందు ఎంత ఏడ్చేదాన్నంటే అసల ఏంటి అందరూ ఇంత ఆనందంగా ఉంటున్నారు. నాకన్నీ ఉండి ఆనందం ఎందుకు రావట్లేదు అసలు నాకేం కావాలి? అని అలా ఉండేది. కానీ ధ్యానంలో కూర్చొని నా ఆనందాన్ని చూసుకున్న పార్వతీ పరమేశ్వర్లు నాకిచ్చిన అనుభవాలు ఎలాంటి అనుభవాలంటే ఒకరోజైతే హిమాలయస్‌కెళ్ళిపోయాను. కల్లో హిమాలయస్‌కెళ్తే కైలాసం ఎళ్ళా. హిమాలయస్ కూడా కాదు కైలాసం వెళ్ళిపోయాను నేను హాస్టల్‌గా. వెళ్తే అక్కడికెళ్ళిన తర్వాత పార్వతీ పరమేశ్వర్లు నాకు ఎదురుగుండా నడుచుకుంటూ వస్తున్నారు.
ప్రేమగా అమ్మా, నాన్న బిడ్డ దగ్గరకొస్తే ఎంత ప్రేమగా వస్తారో అలా వస్తా ఉంటే, అమ్మని చూసి మురిసిపోతున్నాను. అమ్మ ఎర్ర జాకెటేసుకొని, తెల్ల చీర కట్టుకొని, అమ్మ తలెరబోసుకొని వస్తుంటే, "అమ్మ నువ్వెంత అందంగా ఉన్నావమ్మా నువ్వు" ఎంత మురిసిపోతున్నానసల ఆ అమ్మ అందం చూసి. మురిసిపోతుంటే అమ్మ ఏం చేసింది, నా ముందుకొచ్చి వెంటనే ఇంత పక్కన విభూది కొండలు కదా అక్కడ కైలాసం అంటే విభూదే ఉంటది కదా! విభూది గుప్పుడు తీసుకొని మొఖమంతా పూసేసుకుంది నా కళ్ళ ముందే. పూసేసుకుంటే, "అమ్మా! ఇదేంటి ఇంత అందంగా ఉన్నావు ఇలా మొఖమంతా పూసేసుకుంటున్నావేంటి?" పరమే ఆ తండ్రి అక్కడే ఉన్నారు చూస్తున్నారు. "ఇలా పూసేసుకుంటున్నావేంటి? ఎందుకిలా రాసేసుకుంటున్నావు?" మొత్తం చీర అందమైన చీర నేనెంతో ముడుచుకున్నాను ఆ చీరని చూసి. ఆ చీరంతా రాసేసుకుంది, ఒళ్ళంతా రాసేసుకొని నల్లగా ఖాళీ రూపం ఎత్తేసింది. ఎత్తుతా ఉంటే, "అమ్మ ఎందుకిలా చేస్తున్నావు నువ్వు" అంటే, "రా నువ్వు కూడా ఇదే. నేనేదో నువ్వు కూడా అదే. రా చూపిస్తానని" చెప్పి నా మొహమంతా పూసేసి, నా ఒళ్ళంతా రాసేసి, నన్ను కూడా ఖాళీ రూపం ఎత్తేలా చేసేసింది. అంటే అక్కడ అర్థమైందేంటంటే, నువ్వు నేను ఒకటే అని. అనేసి ఏం చేసింది అమ్మ, నా ఒళ్ళంతా రాసేసి నవ్వుకుంటూ ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోతే శివుడొకడే ఉన్నాడు నా దగ్గర. అప్పుడు నన్ను ఆయన దగ్గరికి తీసుకొని ప్రేమగా నా ఈపు మీద నా భుజం మీద చెయ్యేసి నడుచుకుంటూ సగం దూరం తీసుకెళ్లారు. అమ్మేమో ఖాళీ రూపం ఎత్తేసి ఆగ్రహంగా ఎళ్ళిపోయింది. నువ్వు నేను ఒకటేనని చెప్పి. వెళ్ళిపోతే అలా నేను చూసుకున్నా. ఒక్కసారైతే కలలో నేను ఇక్కడ హ్మ్. డొక్కా సీతమ్మ అనేది నేను చిన్నప్పటి నుంచి విన్నాను తప్ప డొక్కా సీతమ్మ తెలీదు నాకు. కలలో డొక్కా సీతమ్మని నేను దర్శించాను. అప్పటి వరకు అసలు ఆవిడ అన్నపూర్ణేశ్వరి మాత అని కూడా నాకు తెలీదు. ద్రాక్షారామం కలలో నేను మంత్రజపం మంత్రం చేసేటప్పుడు నేను 1000 మంత్రాలకి మంత్రజపం పెట్టుకున్నాను. పెట్టుకుంటే దాంట్లో 50 తక్కువొస్తున్నాయి. 50 హ్మ్. 50 మంత్రం తక్కువొస్తుంది. ఈయన నాకు 1000 మంత్రాలని చెప్పి నాకు రుద్రాక్షమాలిచ్చారు. కానీ దాంట్లో 50 పూసలు తక్కువొస్తున్నాయి. కానీ నేను అప్పటికే ఎన్ని లక్షలు చేసేసాను. కోటి మంత్ర జపం కదా! నేను అప్పటికి ఒక 40,00,000 ఎన్నో చేసేసాను అప్పటికే. మరి 40,00,000 అంటే దాంట్లో 40, 50 40,00,000 50 ఎంత కౌంటు అక్కడ పోతుంది. ఇక్కడ నేను గమనించుకోవట్లేదు. నేనేమో 1000 కిందే లెక్కేసేసుకుంటున్నా. కానీ పరమాత్మకి తెలుసు కదా! ఆ పరమాత్మ నాకెలాగా అందించారంటే, ఒకరోజు ద్రాక్షారామం ఎళ్ళా కల్లో. ద్రాక్షారామం వెళ్తుంటే గుళ్ళో పూజారి ఏమంటున్నారంటే, "రా, రా నీ గురించే ఎదురు చూస్తున్నాను" అంటున్నారు. ఇదేంటండి నా కోసం చూడడం ఏంటని మా సార్‌ని అడుగుతున్నా. అంటే, "రా నీకోసమే చూస్తున్నానని" చేతిలో రుద్రాక్షమాల పెట్టారు. రుద్రాక్షమాల పెడితే, "ఇదేంటి రుద్రాక్షమాల ఏంటంటే" "నేను నీ కోసము కాశీ నుంచి పట్టుకొచ్చాను రుద్రాక్షమాల ఇవ్వాలని నీకు" అన్నారు. అంటే, "అవునా నాకు రుద్రాక్షమాల ఇవ్వాలని కాశీ నుంచి పట్టుకొచ్చారా?" అని చెప్పి తీసుకున్నా. తీసుకొని గర్భగుడిలోకెళ్ళా. గర్భగుడిలోకెళ్ళేటప్పటికి గర్భగుడిలోకి వెళ్ళేటప్పటికి గర్భగుడిలోంచి ఒక కాంతి రూపం పడిపోయింది. కాంతి పడిపోయింది. కాంతి పడిపోగానే హలో! మేడం చెప్పండి మేడం. ఆ! ఆ కాంతి పడిపోయింది. ఇదొకటే లాస్ట్ అయిపోయింది. కాంతి పడిపోయింది. గర్భగుడిలోంచి కాంతి పడింది. కాంతి పడితే అది డొక్కా సీతమ్మ గారి ఇల్లంట. డొక్కా సీతమ్మ గారి ఇల్లంటే అప్పుడు నేనేం చేశాను, ఇదేంటి డొక్కా సీతమ్మ గారి ఇల్లని ఎవరో ఒక వాయిస్ చెప్తున్నారు. ఎవరో బ్రాహ్మణుడు చెప్తున్నాడు. అది ఎవరిల్లో తెలుసా? డొక్కా సీతమ్మ గారి ఇల్లు అని. ఇదేంటి డొక్కా సీతమ్మ గారి ద్రాక్షారామమా అని చెప్పి నేను ఆ గర్భగుడిలోంచి ఆ శివలింగం వెనక నుంచి వెళ్తున్నా. వెళ్తా ఉంటే ఎళ్ళేటప్పటికి ఒక పెంకుటిల్లు అది రియల్‌గానే ఇల్లంట. అది నేను అసలు నిజంగా నాకు తెలీదు ద్రాక్షారామం నేను చూడలేదు అప్పటికి. ఆ డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఎలాగైతే ఉందో ఆ ఇల్లేనంటది. నేను ఆ ఇంటికెళ్ళా. ఎళ్ళేటప్పటికి అమ్మ ఏం చేస్తుందంటే పెద్ద పొయ్యి పెట్టుకొని ఇంటి ముందు అన్నం వండుతుంది. అన్నం ఉడుకుతుంది పైకి. ఇలా ఉడుకుతూ ఉంటే ఇదేంటి అమ్మ డొక్కా సీతమ్మ అంటే అందరికి భోజనం పెడుతదంట ఆకలితో ఉన్నవాళ్ళకి. అదేనా అని చూస్తున్నా డొక్కా సీతమ్మ ఇంక. చూస్తా ఉంటే అమ్మ జుట్టు ఇరగబోసుకొని వంట చేస్తుంది. వంట చేస్తుంటే ఎవరో ఒక ఆయనొచ్చి శివలింగముని అభిషేకం సరుకులు తీసుకొచ్చారు పూజ సామాన్లు. తీసుకొస్తే అమ్మ ఓ పక్కన వంట చేస్తూనే ఆ శివలింగాన్ని పొయ్యి దగ్గర పెట్టేసి, శివలింగానికి అభిషేకం చేసేస్తుంది నా కళ్ళ ముందే. నేను చూస్తున్నాను ఇదేంటి అమ్మని ఇంక ఇంట్లోకెళ్ళి పూజ చేస్తదేమో నేననుకుంటున్నాను. ఇదేంటి ఇక్కడే చేసేస్తుంది పొయ్యి కాడ అని చెప్పి అలా చూస్తా ఉంటే పెద్ద శివలింగానికి ని అభిషేకం చేసింది నా కళ్ళ ముందు. చేసేసి ఆ అమ్మ జుట్టుంటది కదా! పెద్ద జుట్టు కదా! అన్నపూర్ణేశ్వరి మాతది. పెద్ద జుట్టు ఆ శివలింగం మీద ఇలా వేసేసింది. ఇలా ఏసేస్తే ఇలా ఏసేసి ఆ శివలింగం మీద
అభిషేకం చేసి అప్పుడే కడిగేసింది మొత్తం. ఏసి ఆ జుట్టంతా తుడిసేసింది. జుట్టుతో తుడిచేసింది. ఆ అమ్మ జుట్టుతో మొత్తం శివలింగం అంతా తుడిసేసింది. తుడిసేత్తే ఆ జుట్టంతా ముద్దయిపోయింది మాట. ఆ ముద్దయిపోతే నన్ను ఇలా రమ్మని నువ్వు ఇలా రా అంది. ఇలా రమ్మంటే ఎదురుగుండా ఎళ్లి నుంచున్నా. అప్పుడు ఆ నీళ్ళతో పైనుంచి కిందకి ఇలా కొట్టేసింది. కొడితే మొత్తం నేను అభిషేకం చేస్తున్నట్టుగా నాకు మొత్తం తడిసిపోయాను. ముద్దయిపోయానింక. అలా నాకు అప్పుడు అలాగ అన్నపూర్ణేశ్వరి మాత, డక్కా సీతమ్మ అలా నాకు దర్శనమిచ్చింది. అంటే నేను అన్నపూర్ణేశ్వరి మాతనని నాకు దర్శనమిచ్చింది. ఓకే మేడం. ఇంకా నేను నెక్స్ట్ టైమ్ చెప్తాను. చాలా టైం అయిపోయింది కాబట్టి ఆహ్, ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని నాకిచ్చిన పత్రి సార్‌కి, వంశీ సార్‌కి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.